అండి, నా పేరు రాజు. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ చూస్తే టేస్టీ తేజ అదరగొట్టాడు పాయింట్లతో, అవతల వాళ్ళని బెదరగొట్టాడు అనమాట. అలాగే గౌతమ్ కూడా తన పాయింట్లతో అవతల వాళ్ళకి తెల్లమొహం వేసేటట్టు లాక్ చేశాడు పాయింట్లతో. ఎందుకంటే గౌతమ్ అటు పృథ్వీని లాక్ చేశాడు, అలాగే ప్రేరణ గారిని కూడా. ఏంట్రా బాబు ఎలా తగులుకున్నారు అన్నట్టు అనిపించింది ఆ పాయింట్లను బట్టి. అలాగే ఎపిసోడ్ కూడా చూడడానికి ఏంట్రా చూడాలి ఎపిసోడ్ ఏంటి అన్న కుతూహలత అంటే మనకి అది కలిగించారనమాట ఆ ప్రోమో చూసిన తర్వాత. సో ఈ సీజన్ 8కి సంబంధించి బెస్ట్ ఎపిసోడ్లో ఇది ఒక ఎపిసోడ్. అంటే బెస్ట్ మిగతా ముందు అట్లా పెద్దగా నాకేం అనిపించలేదు, కానీ ఇది బెస్ట్ ఎపిసోడ్ అనమాట. టేస్టీ తేజ నుంచి మనం ఇటువంటి పాయింట్లు గెలుగుతాడు అనుకున్నాం, కానీ ఎలా లాక్ చేస్తాడో ఆ పాయింట్లతో అన్నట్టుగా ఈ ఎపిసోడ్ చూస్తే అర్థమైంది. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి చూసిన దాంట్లో ఆల్రెడీ ఇందులో కూడా గ్రూప్ గేమ్ ఆడట్లేదని వాళ్ళు చెప్తున్నారు, కానీ ఆల్రెడీ ఆ పాయింట్ల గురించి డిస్కస్ చేసుకుంటారు మన విష్ణుప్రియ అండ్ యష్మి అండ్ పృథ్వీ. సో ఏంటి ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందో ఒకసారి ఎపిసోడ్లోకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత మన ప్రేరణ గారు మెగా చీఫ్ అయిన తర్వాత మన గౌతమ్ మీద పడ్డారు. మన గౌతమ్ అదేంటి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి, ఆ వెసల్స్ కడిగించేద్దాం, ఏదో పని చేయించేద్దాం అంటే ఒక సీతాఫలం అది తిన్నాడు కదా, అది తిన్న దానికి ఆవిడకి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టుంది. నేను చెప్పిన తర్వాత కూడా తను చేయలేదని. యాక్చువల్గా ఏంటంటే వెసల్స్ పని ఇవ్వాలి అది అని చెప్తా ఉండగా రోహిణి గారు ఉండగా అదేంటది పని దొంగలా కనిపిస్తున్నాడు గౌతమ్, పని సరిగ్గా చేయట్లేదు అన్నట్టుగా డిస్కషన్ వస్తూ ఉంటుంది. సో దీని గురించి రోహిణి గారు ప్రేరణ గారు అంటే ఒక అభిమానం ఉంది కాబట్టి ఆవిడ సలహా ఇస్తుంది. నువ్వు ఆల్రెడీ నేను సిగ్గు లేకుండా అని ఒక పదం వాడేసో, నువ్వు అనవలసిన అన్ని అనేసో, ఇంకా దాన్ని ఎక్కువ చెయ్యొద్దు, నువ్వు దాన్ని మరీ ఓవర్ చేసావు అనుకో నీకే ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ అతను కెమెరా ముందు చూపించి ఆ సీతాఫలం నేను ఏదో కామెడీ చేస్తాను ఏదో అనుకున్నట్టుగా చేశాడు. అది జనాలకు బయట ఎలా అర్థం అవుతుందో తెలియదు. కాబట్టి నువ్వు దీన్ని ఇంకా ఓవర్ డోస్ చేసావంటే కనుక నీకే ప్రాబ్లం అవుతుంది. అంటే నీ మంచి కోసం చెప్తున్నాను, దీన్ని ఇక్కడితో వదిలేనట్టుగా మంచి సలహా ఇస్తారు రోహిణి గారు. సో ప్రేరణ గారు ఏంటంటే కంటిన్యూ నాకు కసి తీరట్లేదు, ఏదో వర్క్ చేయించాలి, ఏదో పని చేయించాలి అన్నట్టుగా ఆవిడ అనుకుంటుంది. సో కాబట్టి ఈ ఎపిసోడ్ ఏదైతే అంటే ప్రేరణ గారి కనుక ఇలా గౌతమ్ని టార్గెట్ చేస్తే కనుక ఆ టాప్ 5 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. సో ముందుగానే బయటకు వెళ్ళిపోతారు. నాకు అనిపించింది ఏంటంటే అంత అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మెగా చీఫ్ కంటెంటర్ కింద మెయిన్ మెగా చీఫ్ని ఎవరు చేస్తారని వీళ్ళిద్దరు మిగిలినప్పుడు డైరెక్ట్గా రోహిణి గారు వెళ్ళి అడుగుతారు ఎవరిని, మన గౌతమ్ని. నేను ప్రేరణకు సపోర్ట్ చేస్తాను, ఆ విషయం తెలుసు, ప్రేరణ చూసిన తర్వాత కూడా దానికి అంత ఇది చేయడం వల్ల ఆవిడకే మైనస్ అవుతుంది. సో అంత యాటిట్యూడ్ అయితే అనవసరం ప్రేరణ గారికి. సో ఆ సిగ్గు లేకుండా ఆ పదం వాడడం కానీ మళ్ళీ కంటిన్యూషన్ ఒకే మనిషిని టార్గెట్ చేయడం కానీ ఆవిడకి ఇబ్బంది అవుతుంది నాకు అనిపించింది. దాని తర్వాత వచ్చి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరు, యష్మి అండ్ పృథ్వీ, విష్ణుప్రియ గారు. ఇక్కడ విష్ణుప్రియ గారు ఏమంటారంటే నబీల్ మంచి లక్కగా సేవ్ అయిపోతున్నాడు, నామినేషన్లోకి రావట్లేదు అన్నట్టుగా విష్ణుప్రియ గారు అంటే, ఇక్కడ యష్మి ఏమంటారంటే అలా కాదు, మనం ఈసారి ఎవరు నామినేట్ చేద్దాం అని అనుకుంటే వీళ్ళు ఎవరు నామినేట్ చేయాలన్నట్టుగా మాట్లాడుకుంటారు. నేను టేస్టీ తేజని నేను చేస్తాను, అవినాష్ని నేను చేస్తానని పృథ్వీ అంటుంటారు. అలా విష్ణుప్రియ గారు కూడా టేస్టీ తేజ అవినాష్ అన్నట్టుగా వీళ్ళు నామినేషన్ గురించి వీళ్ళ చర్చించేసుకుంటారనమాట. మరి అలాంటప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్నది అది గ్రూప్ గేమ్ కింద కదా అనిపిస్తుంది. యాక్చువల్గా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు దాని గురించి పెద్దగా చర్చించుకున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు మన ఎవరు అవినాష్ అండ్ రోహిణి గారు వీళ్ళలోనే. కానీ వీళ్ళ కంటిన్యూషన్ ఇదే ప్రాసెస్లో ఉన్నారు. అయితే వీళ్ళు నామినేషన్ ఎవరిని చేయాలి, ఏ పాయింట్తో లాక్ చేయాలి, ఏ పాయింట్లు అంటే ఇద్దరిద్దరిని అనుకుంటున్నారు వీళ్ళు. సో ఆ విధంగా ఏంటంటే వీళ్ళు నామినేట్ చేయాలి, రోహిణి గారు అసలు నామినేషన్లో రావట్లేదు కాబట్టి రోహిణి గారు నామినేట్ చేయాలని చెప్పి యష్మి గారు అంటూ ఉంటారు. సో ఏంటంటే వీళ్ళు వీక్గా ఎవరుంటే వాళ్ళని పడేసేస్తే నామినేషన్లో వాళ్ళు బయటకు పోతారు. కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ కూడా మన లోపల ఉండడం కోసం బలయడానికి వచ్చిన వాళ్ళు అన్నట్టుగానే వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. కానీ యాక్చువల్గా అయితే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు వీళ్ళు కాబట్టి ఎవరికన్నా గేమ్ చూసే వాళ్ళకి సరే ఫస్ట్ నుంచి ఉన్నారా 5 వారాలు ఉన్నారు, వెనకాల వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా అదే ఫిక్స్ అయిపోయారు, వెనకాల వచ్చారు మేము వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాబట్టి ఆ స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకంత ఇది మన దగ్గర ఉండదు కాబట్టి మనం వెళ్ళిపోతాం ఆ ఫీలింగ్ వాళ్ళకు ఉంది. కానీ ఏంటంటే వీళ్ళ గేమ్ని వీళ్ళ పెంట చేసేసుకుని మాకన్నా వైల్డ్ కార్డ్ వల్ల బెటర్ రా బాబు అనే ఆడియన్స్ కనిపించేలా చేసేస్తున్నారనమాట ఇప్పుడు ప్రజెంట్ లోపల ఉన్న వాళ్ళు. అంటే ఇప్పుడు యష్మి గారు కానీ అంటే రోహిణి గారు యష్మి గారు కంపేర్ చేసుకున్నారనుకోండి, రోహిణి గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆవిడ కూడా అనుకుంటుంది మేము కామెడీ చేసే వాళ్ళు చివరి వరకు ఉండర్రా, మనల్ని విన్నర్గా
చూడర్రా, కాబట్టి మనం వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా ఉండాలని తేజ గారు కానీ రోహిణి గారు కానీ మాట్లాడుకుంటారు. ఎక్కడ కూడా మనం నెగ్గేయాలి చేసేయాలని ఎక్కడ అలా అనుకుంటలేదు. అలాగని వేరే వాళ్ళ గురించి కూడా కామెంట్ చేయట్లేదు వాళ్ళు. కానీ ఏంటంటే వీళ్ళు అంటే చూసే ఆడియన్స్కి ఏమనిపిస్తుందంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీసే బెటర్ రా బాబు ముందు నుంచి ఉన్న వాళ్ళకన్నా అన్న ఫీలింగ్ కలుగుతుంది. నేనైతే నిఖిల్ గారు ఆయన సోలోగా ఆయన గేమ్ ఏదో ఆయన ఆడుకుంటా అప్పుడప్పుడు వచ్చి ఇందులో కలుస్తూ ఉండడం వల్ల ఇక్కడ గేమ్ పెంట్ అవుతుంది. కానీ లేదంటే నిఖిల్ ఆయన స్టార్టింగ్ నుంచి ఆడే విధానం అయితే పర్వాలేదు. సో కానీ మధ్యలో వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ గ్రూప్ గేమ్ కింద కనిపిస్తుంది. అలాగే పృథ్వీ యాటిట్యూడ్ ఫస్ట్ నుంచి బాగోదు. అలాగే విష్ణుప్రియ గారు ఆట ఎంతసేపు ఆ పృథ్వీ వెనకాల తిరగడం తప్ప ఆవిడ ఆడింది ఏం లేదు. అందులో కూడా ఇవాళ కొసమారిపేట అంటే ఆవిడ చివరి ఒక మాట అంటుంది. రోహిణి గారు ఒక పాయింట్ తీస్తుంది కదా, అంటే నేను చెప్తాను ఎపిసోడ్ రివ్యూలో అక్కడ ఒక మాట అంటుంది. ఏమంటుందంటే నేను ఆయనతో గొడవ పడినా మాట్లాడకపోయినా ఏమైనా నా ఫస్ట్ సపోర్టు మెయిన్ సపోర్టు ఆయనకే అని చెప్తుంది అనమాట. ఇంకా అలాంటిటప్పుడు ఆ డప్పు కొట్టుకొని నేను ఇక్కడితో వదిలేస్తున్నాను, అతనికి వాల్యూ లేదు, నన్ను అలాగన్నాడు ఇలాగన్నాడు అని చెప్పి చెప్పింది. అంటే ఇంకా ఆవిడ గేమ్ ఆవిడ ఆడుకోవడానికి రాలేదు కాబట్టి ఆవిడ ఓట్లు వేసుకోవాలి కూడా ఒకసారి ఆలోచించి ఆడియన్స్ ఓట్లు వేయడం బెటర్ అనమాట. ఎందుకంటే నేనైతే మాత్రం పృథ్వీ కోసం వచ్చాను. నేను ఎటువంటి సందర్భంలో కూడా నేను పృథ్వీకి సపోర్ట్ చేస్తానని చెప్తున్నారు విష్ణుప్రియ గారు. కాబట్టి ఇంకా ఆవిడ గురించి అనవసరం. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఉన్నా కూడా ఆవిడకన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా బెటర్ అనమాట. అంటే నాకు అనిపించింది అంతవరకు. సో పృథ్వీతో పోల్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బెటర్ అనమాట. సో ఎందుకంటే చూసి ఆడియన్స్కి అలాగ అనిపిస్తుంది. కాబట్టి వీళ్ళైతే ఏం తక్కువైతే నాకైతే ఏమనిపించలేదు. సో వీళ్ళు ఈ విధంగా మాట్లాడుకొని వాళ్ళని అలా పంపించేద్దాం అన్నట్టుగా వీళ్ళు అనుకుంటున్నారు. సో ఇక్కడ గ్రూప్ డిస్కషన్ అయితే జరుగుతుంది. దీని తర్వాత టేస్టీ తేజ కెమెరా అలా చెప్పుకుంటాడు అనమాట. తనలో తను మాట్లాడుకుంటాడు. ఏంటంటే ఆ పాయింట్ బిగ్ బాస్కి చెప్పుకుంటున్నాడు అనమాట. అదే బయట ఆడియన్స్ కూడా మనకి చూసాం కాబట్టి అది వేసారు కాబట్టి ఆ క్లిప్. సో ఇక్కడ విషయం అంటే మణికంఠ బయటికి వెళ్ళిపోతానన్నప్పుడు తనే వెళ్ళిపోతానన్నాడు కాబట్టి పంపించేద్దామని వీళ్ళు అన్నారు. అలాంటిది నిఖిల్ నాకు అక్కలద్దు, అదేంటది నామినేషన్ ఎవిక్షన్ సీల్డ్ నాకు అవసరం లేదు అని తనే చెప్తున్నప్పుడు అక్కడేమో మణికంఠనే పంపించేయడం వీళ్ళు అన్నారు కదా వద్దు నేను వెళ్ళిపోతాను అని పంపించేయడం బెటర్ అన్నట్టుగా. అలాగే వద్దన్న వాడికి అతనే వద్దంటున్నాడు కాబట్టి అందులో ముందు మణికంఠని ఎలా పంపించారో అలాగే తనకు అక్కర్లొద్దు అన్నప్పుడు ఆ పాయింట్ కరెక్ట్ అయినప్పుడు ఈ పాయింట్ కూడా కరెక్టే కదని ఒక పాయింట్ తీసాడు అనమాట. అంటే మణికంఠ వెళ్ళిపోతున్నాను పంపించారు. అలా నిఖిల్ వద్దన్నప్పుడు నిఖిల్కి బలవంతంగా ఎందుకు ఇవ్వాలి, వద్దన్న వాడికి ఎందుకు బలవంతంగా ఫోర్స్ చేయడం అన్న పాయింట్ అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ మణికంఠ వెళ్ళిపోయాడు ఓకే. ఇక్కడ నిఖిల్కి వస్తే కనుక నిఖిల్ వాడుకోకపోయినా పక్క వాళ్ళకి వాడుకుంటారన్న ఇది వీళ్ళకు ఉంది. యష్మి గారికి కానీ మన పృథ్వీకి కానీ ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఇలా మార్చేస్తాను వద్దంటున్నా కూడా ఇది. సో మంచి పాయింట్ అయితే మన టేస్టీ తేజ లేవనెత్తాడు. దీని తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పారంటే బిగ్ బాస్ ఇక్కడ ఇంట్లో మీ ప్రయాణం ఒక అర్థమైన బిగ్ బాస్ ఏమంటారంటే ఇంట్లో మీ ప్రయాణం ఒక అందమైన పెయింటింగ్ లాగా ఉంటుంది. బిగ్ బాస్ ఏమంటారంటే బిగ్ బాస్ నామినేషన్ చేసుకోవాలని ప్రకటించాడు. అది ఎలాగంటే ఈ ఇంట్లో మీ ప్రయాణం ఒక అందమైన పెయింటింగ్ లాగా ఉంది యాక్చువల్గా. సో అందమైన పెయింటింగ్ లాగా ఉంది. ఒకవేళ యాక్చువల్గా ఏంటంటే కొన్ని పెయింట్స్ ఇచ్చారు. ఆ పెయింట్స్ ఒక బ్రష్ ఇచ్చారనమాట. ఇక్కడ బిగ్ బాస్ ఏమంటాడంటే ఇంట్లో మీ జర్నీ అందమైన ఒక పెయింటింగ్ ఉంది. సో అది మీ జర్నీ అవతల వాళ్ళకి అంటే లోపల ఉన్న ఇంటి సభ్యులకి మీ పెయింటింగ్ అందమైన ఆ పెయింటింగ్లా ఉంచుతారా, లేదంటే మీరు లోపల చేసిన పనులకి ఒక మరకలాగా మారుతుందా అన్నట్టుగా ఒక టాస్క్ పెట్టాడు అనమాట. అంటే ఎలిమినేట్ అంటే నామినేషన్కి వెళ్ళే వాళ్ళు ఆ యాక్షన్ రూమ్లో ఫొటోస్ అన్నీ పెట్టారు. ఈ ఫొటోస్ అంటే ఈ పెయింటింగ్లు అన్నీ పెట్టారు. తర్వాత గార్డెన్ ఏరియాలో ఒక బ్రష్ ఒకటి పెట్టారు. బజర్ మోగినప్పుడు ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ బ్రష్ తీసుకుని ఆ యాక్షన్ రూమ్కి వెళ్ళి ఎవరైతే నచ్చలేదంటే నామినేట్ చేసి పాయింట్లు ఏదైతే ఉన్నాయో ఆ పాయింట్లు చెప్పి ఆ బ్రష్తో ఆ పెయింటింగ్ని ఇది చేయాలన్నమాట. అంటే ఏదైతే ఆ ఫోటో ఉందో పెయింటింగ్ది దాని మీద ఆ బ్రష్తో మార్క్ చేయాలి. సో అలాగా బిగ్ బాస్ చెప్తాడనమాట. అంటే ఇంట్లో ఏర్పరచుకున్న సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు నామినేషన్లో భాగంగా మీ ప్రకారం ఎవరి ప్రయాణం అయితే ఇంట్లో కొనసాగకూడదు అని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పెయింటింగ్ని మీరు పాడు చేయవలసి ఉంటుంది. గార్డెన్ ఏరియాలో ఒక పెయింట్ బ్రష్ పెట్టబడింది.
ప్రతిసారి బజర్ మోగినప్పుడు ఎవరైతే ముందుగా ఆ పెయింట్ బ్రష్ పట్టుకుంటారో వాళ్ళు యాక్షన్ రూమ్లో ఉన్న ఇంటి సభ్యుల పెయింటింగ్ను పాడు చేసే అవకాశం పొందుతారు. సో ఇక్కడ ఏం చెప్పాడంటే బిగ్ బాస్, బయట గార్డెన్ ఏరియాలో ఒక బ్రష్ ఉంటుంది. ఆ బజర్ మోగినప్పుడు ఫస్ట్గా ఎవరు వెళ్తారో వాళ్ళు ఆ బ్రష్ తీసుకుని ఆ యాక్షన్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ మీద ఆ రుద్దవలసి ఉంటుంది. ఆ పెయింట్ ఏదైతే ఉందో అది వేయవలసి నామినేషన్ పాయింట్ చెప్పవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక సభ్యుడు ఒకసారి మాత్రమే బ్రష్ పట్టుకుని వెళ్ళాలి. ముందుగా ఎవరు బ్రష్ పట్టుకుంటారో అన్నది ప్రేరణ నిర్ణయిస్తారన్నారు. అంటే ఇక్కడ మెగా చీఫ్ ప్రేరణ గారు కాబట్టి ఆవిడ అంటే ఫస్ట్ ఆ బజర్ మోగినప్పుడు బ్రష్ ఎవరు పట్టుకుంటారో అది. తర్వాత ఒక సభ్యుడు ఒక్కసారి బ్రష్ పట్టుకొని ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలి. అంటే ఒకసారి వెళ్ళిన సభ్యుడు ఒకసారి బ్రష్ పట్టుకోవాలి, ఒక్కరు మాత్రమే నామినేట్. ఇద్దరిని చేయడానికి లేదు, ఎందుకంటే ఇద్దరిని చేయాలంటే వీళ్ళ దగ్గర పెద్ద పాయింట్స్ కూడా ఏమీ లేవు కాబట్టి ఇక్కడ నాకు తెలిసింది ఒకటని చెప్పారు. అంటే లాస్ట్ నామినేషన్లో కూడా ఒకళ్ళనే చెప్పారు, ఇక్కడ కూడా ఒకళ్ళనే చెప్పారు. సో ఇక్కడ ప్రేరణ గారు మెగా చీఫ్ కాబట్టి ఆవిడ వెళ్ళి బ్రష్ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా స్టార్టింగ్లో నువ్వే నామినేట్ చేసేయమని చెప్పేసి ఆవిడకి ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఆవిడ ఏం చేసిందంటే గౌతమ్ నామినేట్ చేస్తుంది అనమాట. ఆ బ్రష్ తీసుకుని లోపలికి వెళ్ళి గౌతమ్ నామినేట్ చేసి ఆవిడ ఏం చెప్తుందంటే, నాకు ఆయన జర్నీ అర్థం కావట్లేదు, అంటే గౌతమ్ జర్నీ అర్థం కావట్లేదు. తన టీంలో నేను ఉన్నాను, అంటే ఇలా రెడ్ టీంలో ఉన్నారు కదా యష్మి అండ్ ప్రేరణ అన్న గౌతమ్. అప్పుడు ఏమైనా సలహాలు ఇస్తే నాకు చెప్పకండి నన్ను వదిలేయండి అన్నాడు. అంటే మేము ఏమైనా సలహాలు ఇచ్చామనుకో నాకు చెప్పకండి నన్ను వదిలేయండి అన్నాడు. అది టీం వర్క్కి విరుద్ధం, అంటే ఒక టీమ్గా ఆడుతున్నప్పుడు అది టీంకి విరుద్ధం అన్నట్టుగా చెప్పింది. తర్వాత గేమ్లో ఉన్నప్పుడు ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతాడు, ప్రతిదానికి నన్ను పోర్ట్రే చేయకండి అన్నట్టుగా అంటాడు. గేమ్లో ఉంటాడు, గేమ్ ఆడడంలో ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఒకవేళ ఎక్కువ మనం ఏమన్నా చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతున్నానని చెప్తాడు, అంటే ఏమన్నా సలహాలు ఇస్తే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను అన్నట్టుగా చెప్తాడు. తర్వాత ప్రతిదానికి పోర్ట్రే అంటాడు. ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అనడం నాకు నచ్చట్లేదు. ఇక్కడ ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అనడం నాకు నచ్చట్లేదు ఆవిడ, అంటే గౌతమ్ ఎలా అంటాడని. తర్వాత ఎక్కువ కలవట్లేదు, అందరితో ప్రతి మాటికి సంజాయిషి ఇస్తూనే ఉంటారు, దానివల్ల గౌతమ్ అంటూ ప్రారంభం చెప్పింది. ఇక్కడ ఏంటంటే ఆవిడ మెయిన్గా చెప్పింది గౌతమ్ ప్రతిదానికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు, ఏమన్నా సలహాలు ఇస్తే తీసుకోడు. సో కాబట్టి తను ఇండివిజువల్గా ఆడుతున్నట్టుగా మాట్లాడుతుంటాడు. యాక్చువల్గా ఏంటంటే గౌతమ్ చెప్పింది అయితే అవే పాయింట్లు గౌతమ్ గురించి. ఇక్కడ ప్రేరణ గారు చెప్పిన దాంట్లో చూసుకుంటే ఇది గౌతమ్కి 1% కూడా సూట్ అవ్వదు. సీజన్ 7 సంబంధించి గౌతమ్ ఏంట్రా బాబు ఈ మనిషి శివాజీతోనే, అంటే శివాజీ గారితోనే గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు అన్నట్టు అనిపించింది. సో సీజన్ 7తో పోలిస్తే సీజన్ 8లో ఆ కప్పు కొట్టడానికి ఏమన్నా అర్హతలు ఉన్నాయనుకుంటే గౌతమ్కి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో గౌతమ్ కూడా ఒకడనమాట. సో ఎందుకు అన్నానంటే తన బిహేవియర్ పరంగా చూస్తే సీజన్ 7తో కంపేర్ చేసుకుంటే సీజన్ 8లో మాత్రం తన బిహేవియర్ అయితే చాలా బాగుంది. ఎక్కడ అంటే ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతున్నాడు, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నాడు, గేమ్స్లో ఎలా ఆడాలో అలాగ ఆడుతున్నాడు, ఇండివిజువల్గానే ఉంటున్నాడు, ఆ గ్రూప్ గేమ్ ఆడట్లేదు. సో ఆ టైంకి ఏం కరెక్ట్ అనిపిస్తుందో చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రేరణ గారు చెప్పిన పాయింట్లో ఆ రెడ్ టీంకి సంబంధించి యష్మి గారు ఫస్ట్ అడుగుతారు, ఉమెన్స్ సంబంధించి నువ్వు ఉమెన్స్ వీక్ అన్నావు కదా, నేను ఈ రెడ్ టీంకి నేను టీం లీడర్ కింద ఉంటానంటే ఒప్పుకుంటాడు. తర్వాత వీళ్ళు గేమ్ ఆడదాన్ని ప్రతి దానికి ఒప్పుకుంటూ ఉంటాడు. లాస్ట్ వస్తువులోకి ఆ మెగా చీఫ్ కంటెండర్కి సంబంధించి అది లాస్ట్ టాస్క్ అయినప్పుడు కొంచెం మూవ్ అయి ఉంటుంది, ఆ డైస్ వేసినప్పుడు ఆ మూవ్ అయినప్పుడు కూడా వీళ్ళు ఏం చెప్తారంటే నువ్వు తప్పుగా అంటే మనోడు అగ్రి అయిపోతాడు. సో ఇక్కడ టీం నిర్ణయానికి కట్టుబడి లేవు, టీం నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నామని ఆవిడ చెప్తుంది. కాబట్టి టీం వర్క్ అన్నప్పుడు వీళ్ళిద్దరూ ఉండగానే తను వాళ్ళ నిర్ణయానికి గౌరవించే కదా తను తప్పుకున్నాడు. కాబట్టి దానికి సంబంధించి ప్రేరణ గారు మాట్లాడింది 100% తప్పు అనమాట, గౌతమ్ మీద ఆరోపణ చేసింది. నెక్స్ట్ వచ్చి ప్రేరణకి మెగా చీఫ్ అవడానికి గౌతమ్ సపోర్ట్ చేశాడు, రోహిణి గారు సపోర్ట్ చేయలేదు. కానీ అది కూడా ఆవిడ గుర్తించాలి. అలా కాకుండా ఆవిడ సిగ్గు లేకుండా అని ఒక పదం వాడేశారు సీతాఫలం సంబంధించి కూడా, అది కూడా తప్పే. సో కాబట్టి ఇక్కడ ప్రేరణ గారు చేసిన కూడా తుస్సు పాయింట్ల కింద అనిపించే, నాకైతే కరెక్ట్ పాయింట్లు అయితే కాదు. సో దీనికి గౌతమ్ ఏం చెప్పారంటే, నువ్వు పోట్రే అన్నావు కదా, మనం బయట ప్రపంచంలో ఉన్నప్పుడు నువ్వు అన్న మాట రెండో వ్యక్తికి తెలియదు, మూడో వ్యక్తికి తెలియదు, కానీ ఒక ఫ్రెండ్గా నేను భరించగలుగుతా.
తర్వాత కానీ మనం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నా, ఇక్కడ మనం మాట్లాడే ప్రతి మాట ఒక బ్రాండింగ్. నువ్వు సిగ్గు లేదని నేను తీసుకోలేదు, నువ్వు సిగ్గు లేదంటే నేను తీసుకోలేను, నువ్వు పుడింగి క్యారెక్టర్లెస్ అన్నది నీకు నెగిటివ్ కాకపోవచ్చు. ఇక్కడ పాయింట్లు తీసాడనమాట. అంటే పుడింగి అంటే క్యారెక్టర్లెస్ అంటే విష్ణుప్రియ గారిని అన్నారు కదా, సో అప్పటికి గౌతమ్ రాలేదు, ఎపిసోడ్ చూశాడు కాబట్టి అందులో పదం చెప్పాడు. నెక్స్ట్ వచ్చి పుడింగి మన నైని పావని అన్నావు. సో అందుకే నేను ఫస్ట్ డే నుంచి చెప్తా ఉంటాడు గౌతమ్ వచ్చిన కాడి నుంచి, నువ్వు ఇలా కొన్ని మాటలు ఇదవుతున్నావు కాబట్టి, టంగ్ స్లిప్ అవుతున్నావు కాబట్టి అటువంటి మాటలు అనొద్దు, నీకు ప్రాబ్లం అవుతుందని ప్రేరణ గారికి చెప్పాడు వచ్చిన కొత్తలో. తర్వాత యష్మి గారికి కూడా చెప్పాడు, నువ్వు ఇది ఇలా బయట ఇలా అవుతుంది అన్నట్టుగా చెప్పాడు. తర్వాత నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నా, నువ్వు మాట్లాడే మాటలు చూసుకుని మాట్లాడని చెప్తానున్నా. నా మీద ఎవరైనా నచ్చని మాటలు చెప్తే నేను రియాక్ట్ అవుతా, నన్ను ఎవరన్నా నాకు నచ్చని మాటలు అంటే నేను రియాక్ట్ అవుతా. అలానే నా గేమ్ ఏ ప్లేయర్కి అర్థం కావాల్సిన అవసరం లేదు. ఇది కూడా అన్నది కదా, నువ్వు ఏం గేమ్ ఆడుతున్నావు నాకు అర్థం కావట్లేదు టీంలో ఉన్నప్పుడు, అదే తన ప్రేరణ గారు చెప్పారు కదా, దానికి నా గేమ్ ఏ ప్లేయర్కి నచ్చవలసిన అవసరం లేదు, ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నిద్దాం అనేది నా టీం లక్షణం. ఒకవేళ ఓడిపోతాం అయినా మళ్ళీ ప్రయత్నం చేద్దాం అన్నది నా లక్షణం. నీ వల్ల ఓడిపోయి అనడం కరెక్ట్ కాదు. వీళ్ళు అంటారు కదా, ఆ తాళ్ళకు సంబంధించిన దాంట్లో కానీ ప్రతి దాంట్లో నీ వల్ల ఓడిపోయావు అని చెప్పేసి అంటారు. నువ్వు ఇలా గేమ్ ఆడు అలా గేమ్ ఆడు అని చెప్పేసి గుచ్చు మాట్లాడుతున్నారు అన్నట్టుగా చెప్పాడు కదా. సో నేను గెలిపిద్దామని ఆడా అంటూ గౌతమ్ అంటాడు అన్నమాట. ఇక్కడ గౌతమ్ చెప్పిన పాయింట్లు ఏంటంటే, ఇప్పుడు సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదని అంటే ఇటువంటి మాటలు నేను తీసుకోలేను. సో నేను గ్రూప్ గేమ్ కింద ఆడాను, గ్రూప్ని గెలిపిద్దామని ఆడాను, ప్రతిదానికి మీరు గుచ్చు మాట్లాడడం నాకు నచ్చలేదని చెప్తాడు. నెక్స్ట్ వచ్చి ఇతను ఏం చెప్పాడంటే, నువ్వు మాట్లాడే మాటలు సిగ్గు లేదా పుడింగి ఇటువంటి మాటలు ఉన్నాయి కదా, సో ఇటువంటి మాటలు నువ్వు ఇక్కడ ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయటకు మాత్రం అది వేరేగా అనిపిస్తుంది. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు సరిగ్గా ఇదిగా మాట్లాడుకో అన్నట్టుగా నీకు చాలాసార్లు చెప్పాను అన్నట్టుగా తనకే తిరిగి సలహా ఇస్తాడు ప్రేరణ గారికి. తర్వాత ఇక్కడ ఇంకొక మాట ఏమంటాడంటే, ఆయన యష్మి నువ్వు ఇద్దరు కలిసి గేమ్ ఆడినప్పుడు ఓడిపోయినప్పుడు ఇద్దరు అంటే మొత్తం ముగ్గురు కదా, వీళ్ళు ముగ్గురు కలిసి గేమ్ ఆడారు, గేమ్ ఆడినప్పుడు ఓడిపోయారు. సో ఓడిపోయినప్పుడు ఆవిడ ఏమంటుందంటే మధ్యలోనే, నేను దానికి కూడా చెప్పా యష్మికి అన్నప్పుడు, ఆ నామినేషన్ అంటే తనకి చెప్పినప్పుడు ఇంకా నామినేషన్లో పెట్టినని చెప్తున్నావు కదా, తనకి చెప్పినప్పుడు యష్మిని కూడా నువ్వు నామినేట్ చేసి ఇవన్నీ చెప్పొచ్చు కదా, మీరిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి నామినేట్ చేయట్లేదు, మీది గ్రూప్ గేమ్ అని చెప్పేసి ఒక పాయింట్ తీసుకుని వస్తాడు మన గౌతమ్. సో ఇక్కడ ఏంటంటే, అంటే మీ ఇద్దరు దోస్తులు కాబట్టి ఏమనుకోలేదు, అంటే ఒక టీంలో ఓడిపోయినప్పుడు నన్నే అంటున్నావు తప్ప యష్మి నువ్వు దోస్తులు కాబట్టి తను ఏమంటలేదు, వేరే వాళ్ళ మీద మాత్రం వేయాలా అంటే నామినేషన్ అనమాట, నీకు నీ ఫ్రెండ్స్ మీద తప్పులు కనిపించవు అంటూ గౌతమ్ అక్కడ అగ్రి అది ఏంటంటారు కొంచెం కోపడతాడు అనమాట గౌతమ్. తర్వాత దీనికి అక్కడ కూడా చెప్పానని ప్రేరణ అంటే మరి నామినేట్ చేసి చెప్పచ్చు కదా, ఇక్కడ నాకు చెప్పినట్టే నువ్వు యష్మిని కూడా నామినేట్ చేసి చెప్పొచ్చు కదా, ఇక్కడ ఫేవరెటిజం గ్రూపిజం నడుస్తుందా అని చెప్పేసి గౌతమ్ అడుగుతాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రేరణ గారు ఏమంటారంటే, ఇప్పుడు కావాలని ఈ పాయింట్ తీసుకొచ్చావా, నువ్వు నీ బిహేవియర్లో తప్పులు కనిపిస్తున్నాయి, ఇక్కడ ఈ పాయింట్ నువ్వు కావాలని ఎత్తావా అన్నట్టుగా ప్రేరణ గారు అంటారు. ఇక్కడ మెగా చీఫ్ అయినప్పటి నుంచి ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, నువ్వు నీకు చాలా తప్పులు కనిపిస్తాయని చెప్పేసి గౌతమ్ అంటాడు అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రేరణ గారు గౌతమ్ నామినేట్ చేయడం అన్నది పెద్ద తప్పు అనమాట. ఎందుకంటే గౌతమ్ ఒకవేళ ప్రేరణ గారు మెగా చీఫ్ అవడంలో గౌతమ్ కూడా ఒక కారణం. ఎందుకంటే గౌతమ్ నబీలు పక్కన ఉంటారనమాట. ఒకవేళ కొన్ని అయితే మాత్రం రోహిణి గారు దాంట్లో పక్కకి వెళ్ళిపోతారు. అదే గౌతమ్ నబీలు రోహిణి గారు సపోర్ట్ చేస్తే ఇటుపక్క అవినాష్ ఇటుపక్క తేజ కూడా ఉన్నారు. అలాగే నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి సపోర్ట్ చేయాలని విష్ణుప్రియ గారి లాటలు కూడా ఉన్నారు. సో ఒక 5 పర్సన్స్ అటుపక్క ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా రోహిణి గారు గెలుదురు. సో ఇక్కడ మన గౌతమ్ సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన దానికి ఆవిడ గుర్తించకుండా ఆవిడ ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతుందో తెలియదు. సో ఈ పాయింట్ తీసుకుని వచ్చి రెడ్ టీంకి సంబంధించి వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులోనే వీళ్ళకి కావాల్సిన నిర్ణయాలని వీళ్ళు తీసుకుని గౌతమ్ పక్కనెట్టారు తప్ప ఇందులో గౌతమ్ తప్పేమీ లేదు. సో ఇక్కడ గ్రూపిజం కనిపిస్తుంది అని చెప్పేసి నువ్వు గ్రూపిజం చేపిస్తున్నావని ఒకే ఒక పాయింట్తో ప్రేరణ గారిని లాక్ చేశారు. ఇక్కడ ప్రేరణ గారు తెల్లమొహం వేస్తుంది అనమాట. నెక్స్ట్ చెప్పడానికి పాయింట్స్ ఏమి ఉండవు. ఇక్కడ గౌతమ్ అడిగిన దానికి ఏంటి చెప్పు, మరి మన ముగ్గురు ఉన్నాం, మరి ముగ్గురులో నేను ఒక్కనే కనిపించానా, నీకు ప్రేరణ అదే నీకు యష్మి ఎందుకు కనిపించలేదు, నేను చేసిన తప్పులు తను కూడా చేసింది కదా, విన్ అవ్వలేదు కదా, చివరికి వస్తే మనం విన్ అవ్వలేదు,
కాబట్టి మీకు నేను సపోర్టే చేశాను తప్ప నేను గేమ్ ఆడేటప్పుడు ఇంకా అక్కడ తాడితే ఇక్కడ తాడితే ఇంకా పక్కది ఇక్కడ నీకు చెప్పినా మీకు అర్థం కావట్లేదు, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేశారు, నా గేమ్ నన్ను ఆడుకోనివ్వలేదు. సో మీరు గుచ్చి మాట్లాడడం నాకు నచ్చలేదని సీరియస్ అవుతాడు గౌతమ్. సో ఇందులో ఏంటంటే ప్రేరణ గారి నామినేషన్ పాయింట్లో అసలు వ్యాలిడ్ అయితే లేదు. సో ఇక్కడ గ్రూపిజం కింద కనిపించిందని చెప్పి తను అన్నాడు, ఎందుకంటే యష్మిన్ నామినేట్ చేయలేదు కాబట్టి. వీళ్ళు ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కాబట్టి, అంటే రాయల్ క్లాన్కి సంబంధించి వీళ్ళని ఏదోలా పంపించేద్దామన్న ఫిక్స్ అయ్యారు కాబట్టి సో ప్రేరణ గారు గౌతమ్ని నామినేట్ చేశారనమాట. దీని తర్వాత వచ్చి నిఖిల్ యాక్చువల్గా నిఖిల్ గౌతమ్ నామినేట్ చేద్దామని అనుకున్నారని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు వీళ్ళ మాటల్లో, కానీ ఇక్కడ ఆల్రెడీ ప్రేరణ గారు గౌతమ్ నామినేట్ చేస్తారు. వీళ్ళ లిస్టులో గౌతమ్ని మన నిఖిల్ వేద్దాం అనుకున్నారట. సో ఇక్కడ ఏంటంటే ఆ బజర్ సౌండ్ వచ్చేలోపు ఆ బ్రష్ మన తేజ తీసుకోబోతా ఉండే టైంకి మన నిఖిల్ తీసుకుంటాడు. ఏంటబ్బా నువ్వు, నేను లాక్కునే లోపు నువ్వు లాక్కున్నావు అన్నట్టుగా తేజ అంటాడు. సో లోపలికి వెళ్ళి తేజకే పెయింట్కి పూసేస్తాడు అనమాట. పూసేసి ఏం చెప్తాడంటే నా నామినేషన్ ఆబ్వియస్గా తేజ అంటాడు అనమాట. అనేసి నేను డిస్రెస్పెక్ట్ చేసినందుకు తేజ నన్ను నామినేట్ చేశాడు, కానీ ఎవిక్షన్ పాస్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మనవాడు తప్పు చేశాడు, అవునని ఒప్పుకున్నాడు కూడా, యాక్చువల్గా ఒప్పుకున్నాడు. ఓకే, తెలిసిన తప్పు చేయడం చాలా రాంగు, అది తప్పు అని తెలిసి కూడా చేశాడు, అది చాలా రాంగు, అందుకే తేజ నామినేట్ చేస్తున్నా అంటూ తేజ పెయింటింగ్ మీద అది వేస్తాడు అనమాట. సరే వేసేసాడు, అయిపోయింది. ఇక్కడ బయటకు వస్తాడు, డిఫెండ్ చేసుకోవాలి కదా, దీనికి డిఫెండ్ చేసుకుంటూ తన పాయింట్లు తేజ చెప్తాడనమాట. ఒక్కొక్క పాయింట్ అడుగుతూ ఉంటే నిఖిల్ బిక్కమొహం వేస్తాడనమాట. ఇక్కడ ఏంటంటే తేజ అడిగే పాయింట్ ఇక్కడ మామూలుగా చూస్తే చిన్న పాయింట్ అది, ఎందుకంటే ఒప్పుకుంటే సరిపోయింది. ఇక్కడ సింపుల్ ఏమి లేదు, చిన్న సింపుల్. ఏంటంటే ఇక్కడ వచ్చాడు, లోపల ఏం చేశాడు, నామినేట్ చేశాను, నువ్వు ఏదో డిస్రెస్పెక్ట్ చేసావు అని చెప్పి నన్ను నామినేట్ చేసావు, నువ్వు బిగ్ బాస్ సంబంధించి ప్రక్రియ జరుగుతూ ఉండగా దాన్ని నువ్వు రాంగ్, అంటే తప్పు చేయడం వల్ల అది రాంగ్గా వెళ్ళిపోయింది కాబట్టి ఓకే చెప్పాడు. బయటకు వచ్చిన తర్వాత తను ఏం అడుగుతున్నాడంటే సింపుల్ పాయింట్ ఏమీ లేదు, నేను చేసిన తప్పే, యష్మి చేసిన తప్ప కాదంటే తను చెప్పాల్సింది ఏంటి, యష్మి చేసింది కూడా తప్పే, ఆ తప్పు మొదలుపెట్టింది నువ్వు కాబట్టి, ఆ ప్రక్రియ ఆగిపోవడానికి నువ్వే కారణం కాబట్టి, సో నేను నామినేట్ చేస్తానంటే సరిపోను. అది ఇంత ఆర్గ్యుమెంట్ జరగకపోతుంది. ఇక్కడ ఏంటంటే మరి అది ఏం ఆలోచించాడో ఏం తెలియదు కానీ నిఖిల్. సో ఇక్కడ ఏం చెప్తాడంటే ఇక్కడ తేజ ఏమంటాడంటే నేను తెలిసి తప్పు చేయలేదు, తర్వాత చేసాక అది తప్పు అని తెలిసి రియలైజ్ అయ్యా, యాక్సెప్ట్ చేశా, దానివల్ల చీఫ్ కంటెండర్షిప్ అంటే మెగా చీఫ్ కంటెండర్షిప్ నాగార్జున గారు పీకేశారు ఆ తప్పు వల్ల, దానివల్ల అది పోయింది. నెక్స్ట్ వచ్చి మీరందరూ నేను ఏంటది ప్లేయర్ రాంగ్ ప్లేయరా, సో నేను ఇందులో ఉండడానికి అంటే ఇంటి మొత్తానికి సరిగ్గా ఆడలేనోడు ఎవడన్నా ఉన్నాడంటే, కొంచెం రాంగ్ ప్లేయర్ ఎవడన్నా ఉన్నాడంటే, వీక్ ప్లేయర్ ఎవడన్నా ఉన్నాడంటే అది తేజ. అంటే బిహేవియర్లో కానీ ఎందులో కానీ అన్ని ఆటల్లోనూ తక్కువ పర్సన్ అన్నట్టుగా అది కూడా నాకు ఇచ్చారు. సో దానివల్ల అంటే ఫ్యామిలీ వీక్ కూడా పోయింది. ఓకే, అయితే తప్పు ఎక్కడ జరిగిందో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా, అసలు తప్పు నేను ఎందుకు చేశానో మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడ ఏం చెప్తాడంటే గుడ్డు వేసేటప్పుడు ముగ్గురిని అడిగా, ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తాడబ్బా నా టేస్టీ తేజ. సో అది చెప్తున్నప్పుడు ఆ లోపల వాళ్ళకి ఎంత అర్థమైందో తెలియదు కానీ ఆడియన్స్ చూసే వాళ్ళకి మాత్రం బాగా కనెక్ట్ అయ్యేది. బయట చూసే వాళ్ళకే కదా కనెక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు సినిమా తీసిన ఆ డైరెక్టర్కి నిర్మాతకి నచ్చింది అనుకో సినిమా, హీరోకి నచ్చిన ఆ పెద్ద పాయింట్ కాదు, అది చూసి ఆడియన్స్కి నచ్చితేనే సినిమా ఆడుతుంది, అంతే కదా. సో చూసి ఆడియన్స్కి నచ్చాలి. అలాగే తేజతో కనెక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే బల్ల గుద్దినట్టు ఉన్నట్టుగా నేను తప్పే చేశాను, మీరేం చేశారు అన్నది తన పాయింట్ అనమాట. అక్కడ యష్మి చేసినప్పుడు అది తప్పని చెప్పగలిగి ఉంటే అది అక్కడితో అయిపోయింది డిస్కషన్. అది చెప్పకుండా నానుస్తారంటారు కదా, ఇది అసలు విషయం చెప్పకుండా నానుస్తారంటారు చూసారా, అది మన నిఖిల్ చేయడం వల్ల ఇది ఇంత పెంట విషయం అయిపోయింది అనమాట. ఇక్కడ తేజ హైలైట్ అవ్వడానికి గల కారణం, అలాగే ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ రావడానికి గల కారణం తేజ లేవనెత్తిన పాయింట్లు అనమాట. ప్రతి ఒక్కరు అవును తేజ చెప్పింది కరెక్టే కదా, తేజ కరెక్ట్గానే మాట్లాడాడు కదా, ఏంట్రా బాబు వీళ్ళు అయితే వీళ్ళు ఎంత తప్పు చేశారు అన్నట్టు ఫీలింగ్
చూసి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది, నాకు కూడా అదే అనిపించింది. ఇక్కడ ఏమడుగుతాడంటే, అయితే ఇక్కడ ఏమంటాడంటే గుడ్డు వేసేటప్పుడు ముగ్గురిని అడిగాడు కదా, నబీలు నీకు ఇష్టమే కదా, నీకు ఎవిక్షన్ సీల్ కావాలా, కావాలి. రోహిణి నీకు కావాలా, కావాలి. నిఖిల్ నీకు కావాలా, వద్దు. సో అయిపోయింది, అక్కడతో పట్టుకెళ్ళి వేస్తాడు అనమాట. సో ఇక్కడ నువ్వు వద్దన్నావు, మరి అదే పాయింట్ నేను యష్మి గొడవ పడేటప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా అని అడిగాడు. ఇక్కడ నేను ముగ్గురిని అడిగా, వాళ్ళిద్దరు కావాలన్నారు, నువ్వు వద్దని చెప్పు. సో ఆ టైంలో నేను యష్మి గొడవ పడుతుంది, ఎలాగా నిఖిల్ వద్దంటున్నప్పుడు వద్దన్నవాడికి ఎందుకు ఇవ్వడం అని చెప్తాడు. ఇక్కడ వద్దన్నవాడికి ఎందుకు ఇవ్వడం, కావాలన్న వాళ్ళకి ఇవ్వడం బెటర్ కదా. కాబట్టి నిఖిల్ పక్కన పెట్టేసి వీళ్ళిద్దరు అవలోకలు అన్నప్పుడు నిఖిల్ దేశిస్తాడు, లేదంటే నబీల్ ఉన్నాడు కాబట్టి. సో ఇక్కడ ఒప్పుకోదు ఆవిడ, నాకు ఇద్దరు ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఆల్రెడీ హరితేజ గారు ఒక గేమ్ ఆడి వెళ్ళిపోయింది కదా, రోహిణి గారి చేత అవినాష్ చేయించింది, అదే దాని మీద కూర్చొని ఉందన్నమాట. సో ఇక్కడ ఆ పాయింట్ అడిగాడు అనమాట. ఆ పాయింట్ అడిగినప్పుడు యష్మి గొడవ పడేటప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా, నా గురించి ఎందుకు మీరిద్దరు అంత గొడవ అని తేజ క్వశ్చన్ చేశాడు. ఇక్కడ ఆల్రెడీ ఆవిడ గొడవ పడుతుంది, గొడవ పడేటప్పుడు నీకు ఆల్రెడీ వద్దంటున్నప్పుడు నువ్వు డైరెక్ట్గా మా ఇద్దరం మాట్లాడుకున్నావు, నువ్వు చెప్పేసి నా కోసం మీరు గొడవ పడొద్దురా, నాది వేసేయండి నువ్వు చెప్పొచ్చు కదా అని చెప్పేసి అడుగుతాడు అనమాట, క్వశ్చన్ వేసాడు. సో దీనికి అయితే దీనికి నేను నువ్వు చెప్పే లోపే నువ్వు గుడ్డు వేసేస్తావు అంటూ నిఖిల్ అన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే నేను చెప్పే లోపే నువ్వు గుడ్డు వేస్తావు అంటాడు, కానీ అదేం కాదు, అంతకు ముందు నుంచి అడుగుతానే ఉంటాడు కానీ కంటిన్యూషన్. సో అది అంతకే తేలదని చెప్పేసి బిగ్ బాస్ నుంచి తీవ్ర పరిణామాలు ఉంటాయి అని అన్నంటే గుడ్డు పట్టుకెళ్ళి వేసేస్తాడు తప్ప ఆ డిస్కషన్ ఒక 1 hour పైన జరిగిందనమాట. సో ఇక్కడ నిఖిల్ చెప్పింది 100% తప్పు అనమాట. దీని తర్వాత ఓకే, మరి అదొకటే తప్ప నా తర్వాత వేసిన యష్మి తప్పు కాదని మళ్ళీ రెండో పాయింట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మా ఇద్దరు డిస్కషన్ జరిగినప్పుడు నువ్వు వద్దనుకున్నప్పుడు మా ఇద్దరికి చెప్పాలి కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు అన్నది. సో నేను చెప్పే లోపే నువ్వు వేసేసావు అన్నాడు, కానీ అది 1 hour నుంచి ఆ డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ నిఖిల్ ఫస్ట్ పాయింట్లో తప్పు. రెండో పాయింట్ ఏంటంటే, సరే నేను తప్పు చేసేసా, ఎగ్ వేసేసా, మరి ఎగ్ వేసిన తర్వాత యష్మి గారు తీసుకొచ్చి ఆ రోహిణి గారు వేసేస్తారు, ఎందుకు వేయాలి, కాబట్టి నేను తప్పు చేశాను, ఓకే నేను ఒప్పుకుంటా, నాది రాంగ్, మరి ఆవిడ చేసింది ఏంటని అడుగుతాడు అనమాట. అయితే ఒకటే నామినేషన్ కదా అంటూ టాపిక్ మార్చాడు నిఖిల్. ఇక్కడ ఒకటే కదా నామినేషన్, రెండో నామినేషన్ ఉంటే నేను యష్మికి వేసే వాడినేమో, కాబట్టి నాకు ఒక్క నామినేషన్ ఉంది, తప్పు ముందు చేసే కూడా నీకు వేసాను అన్నట్టుగా అని చెప్పాడు. సరే అయినా సరే నాది తప్పే, యష్మి చేసింది తప్పు కాదా అని అంటాడు అన్నమాట. ఓకే నేను తప్పు చేశాను, యష్మి చేసింది తప్ప కాదా. అక్కడ యాక్చువల్గా తెలివైన నిర్ణయం ఏంటంటే మనోడు ఏం చెప్పాలంటే నిఖిల్ అక్కడ దేశ మాటలకి దాన్ని ఏమంటారు అంటే బిక్కమోహం వేసినట్టు ఏంటంటే ఏంట్రా బాబు ఎలా తగులుకున్నాడు అన్నట్టే, చూసే ఆడియన్స్కి మాత్రం ఏం ఫీల్ ఉంది మామ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్ జాతిరత్నం మూవీలో తను చెప్తాడు కదా, ఏం ఫీల్ ఉందిరా మామ అంటాడు కదా, అలా చూసే ఆడియన్స్కి మంచి ఫీల్ అయితే కలుగుతుంది. కానీ అక్కడ నిఖిల్కి అయితే మాత్రం ఏం చెప్పాలరా బాబు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ తను అడిగిన దానికి ఆయన ఏం చెప్పాలి, ఫస్ట్ తప్పు చేసింది తేజ నువ్వు, నెక్స్ట్ యష్మి తప్పు చేసింది, కానీ సో ఫస్ట్ మొదలెట్టింది నువ్వు కాబట్టి మూల కారణం నీది కాబట్టి నీకు చేసావు, అలాగే తను చేసింది కూడా తప్పే, నేను ఒప్పుకుంటాను, తను కూడా తప్పే చేసిందని ఉంటే అక్కడితో అయిపోను. కానీ యష్మి కూడా తప్పు చేసిందని చెయ్యాలి అని తను అనుకుంటున్నాడు, చెప్పించాలని, చెప్పకూడదని తను అనుకుంటున్నాడు. కాబట్టి మనోడు చెప్పడు. అప్పుడు మళ్ళీ అడుగుతాడు అనమాట, అయితే యష్మి చేసిన తప్ప కాదా అంటే నాకు అప్పుడు తెలియదు అంటూ నిఖిల్ తప్పించుకోవడానికి ట్రై చేశాడు. అంటే ఇక్కడ ఏం చేస్తాడు, నాకు తెలియదు బాబు ఏం జరిగింది అన్నది, నాకైతే తెలియదు అన్నట్టుగా చెప్తాడు. అయినా సరే తర్వాత తెలిసింది కదా, అయినా వదలడనమాట. అయినా సరే నీకు తర్వాత తెలిసింది కదా, నువ్వు చేసిన తర్వాత తను చేసింది అయితే అది తప్ప కాదా అని మళ్ళీ అడుగుతాడు. రిపీటెడ్గా అదే క్వశ్చన్ అడుగుతాడు అనమాట, తను చేసింది తప్ప కాదా అదే అన్నమాట. తర్వాత నేను చేసింది అయితే తనని అడుగు, అంటే నువ్వు చేసిన తర్వాత తను చేసింది అయితే తనని అడుగు, నేను దాని గురించి మాట్లాడను. ఓకే నీ తర్వాత తను చేసిందా, అయితే సరే నువ్వు వెళ్ళి తనని అడుగు, అంటే యష్మిని అడగమని చెప్తారు. సో నేనైతే చెప్పను అంటాడు. మరి చెప్పాలి కదా, ఎదురుగా నువ్వు తప్పు చేసావయ్యా, అక్కడికి వెళ్ళొద్దు అన్నారు, ఆ లోనకి ప్రవేశం లేదు, ఈ ఇంటిలోనకి ప్రవేశం లేదన్నాడు. ఈ ఇంటిలోనకి ప్రవేశం లేనప్పుడు లోపలికి ఎంటర్ అయిపోయావు, నువ్వు ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వాడిని పట్టుకుని నువ్వు ఎందుకు ఎంటర్ అయ్యావు అని క్వశ్చన్ చేసినప్పుడు, దీని తర్వాత రెండో వాళ్ళు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు వాళ్ళని కూడా అడగాలి కదా, ఇది ప్రవేశం లేదు అన్నప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు అడగాలి కదా, 100% అడగాలి. మరి అది తప్పే కదా, అది మరి అది 100% తప్పు అనమాట. దాన్ని ఏంటంటే అక్కడ
కప్పిపుచ్చడానికి ట్రై చేసాడు నిఖిల్, కానీ తేలిపోయాడు, తెలిసిపోయాడు కాబట్టి తెలిసిపోయాడు బిక్కమొహం వేయడం అన్నీ కూడా అందులోకి వస్తాయి. తర్వాత నేను దాని గురించి మాట్లాడను అని నిఖిల్ అన్నాడు, అయిపోయింది. నీకు భయం మాట్లాడడానికంటూ రేజ్ అయ్యాడు ఇక్కడ నిఖిల్. నీకు భయం నువ్వు మాట్లాడడానికి భయం, యష్మి అంటే నీకు భయం అన్నట్టుగా ఒక మాట అంటాడు. భయం అంటే దట్ మీన్స్ ఏంటంటే యష్మి గారి దగ్గరికి వెళ్తే ఎందుకు ఇలా మాట్లాడు, వీళ్ళందరూ ఒకటే కాబట్టి అట్నుంచి ఎందుకు వచ్చింది తలపోటు అన్నట్టుగా అనుకున్నట్టు అన్నాడు. కానీ యాక్చువల్గా భయం అన్న మీనింగ్ ఏంటంటే వాళ్ళ బ్యాచ్ని తను సపోర్ట్ చేసుకున్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు గౌతమ్ కూడా అక్కన్న పదం మీద తనే నామినేట్ చేశాడు యష్మి గారి విషయంలో, యష్మి గారు చేసుకోవాల్సిన దానికి కూడా. సో నీకు భయం అంటే తను టక్కమని వచ్చిందనమాట. అంటే మనం తేజ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయం, అంటే లాజికల్గా అది తప్ప కాదని చెప్పంటాడు, కానీ ఎటువంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయం. నిఖిల్ని అంత పర్సనాలిటీ ఉన్న నిఖిల్ని నీకు భయం, నీకు మాట్లాడడానికి భయం అని చెప్పి రెచ్చగొట్టడం ఉన్నది చూసారా, దాన్ని ట్రై చేశాడు. తర్వాత ఇక్కడ వెంటనే ఏమంటాడంటే మరి అలాంటప్పుడు స్మోకింగ్ జోన్లో స్మోక్ చేశాడని చెప్పేసి నువ్వు పృథ్వీని నామినేట్ చేసావు కదా అని అక్కడ నిఖిల్ మళ్ళీ ఇంకో పాయింట్ తీసుకొని వస్తాడు. దీనికైతే నువ్వు ఆయన కోసం నామినేట్ చేస్తున్నావు అంటే కలిసి ఆడుతున్నారా మీరంతా అంటూ తేజ పాయింట్ పెట్టాడు. సరే, ఇక్కడ ఇంకో పాయింట్ తెచ్చి మళ్ళీ లాక్ అయిపోయాడు. అనవసరమైంది, ఆల్రెడీ అదొక పెంట, ఏది యష్మి గారికి సంబంధించి ఆ విషయం చెప్పేస్తే సరిపోను. ఆ పాయింట్ పక్కనట్టు ఇంకో పాయింట్ తీసి పృథ్వీని నామినేట్ చేస్తాడు కదా, ఒక నామినేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉండగా నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తూ నువ్వు అక్కడ స్మోక్ చేసావు కాబట్టి నువ్వు ఒక నామినేషన్ పాయింట్ తీసావు కదా అని చెప్పి తీస్తే, అంటే మీరు అందరూ గ్రూప్గా ఆడుతున్నారా, ఆ పాయింట్ మీద తీసుకొచ్చి నన్ను నామినేట్ చేస్తావు అని చెప్పేసి ఇంకో పాయింట్ తగిలించాడు అనమాట టేస్టీ తేజ. అయితే నువ్వు ఆయన కోసం నామినేట్ చేస్తున్నావు అంటే కలిసి ఆడుతున్నారా, అక్కడ గౌతమ్ కూడా సేమ్ వేసాడు కదా, సేమ్ అటువంటిది ఒక పాయింట్ వేసాడు. ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ పెట్టాడు అనమాట. దీని తర్వాత సర్లే ఈ పాయింట్ ఓకే, అసలు యష్మి చేసింది తప్ప కాదా చెప్పు నాకు ముందని చెప్పేసి మళ్ళీ అడుగుతాడు. సరే, అయితే ఇక్కడ ఏమంటాడంటే నిఖిల్ ఆమె కన్నా నీదే పెద్ద తప్పు అని చెప్తాడు అనమాట. తప్పు అంటే దీంతో ఓకే, ఇక్కడ ఏమంటాడంటే ఆవిడది తప్పే, ఆవిడకన్నా నీది పెద్ద తప్పు అంటే సరే నాకు చాలు, ఈ విషయం అయితే చాలు అన్నట్టుగా నీ డెసిషన్ నాకు ఓకే నువ్వు నన్ను నామినేట్ చేసావు ఓకే అన్నట్టుగా సరిపెడతాడు. సరిపెట్టిన తర్వాత ఇంతలో పృథ్వీ ఇక్కడ పృథ్వీ వస్తాడు. అయితే మీరు ముగ్గురు కలిసి ఆడుతున్నారు అన్నట్టుగా ఒక మాట అంటాడు కదా, సో దానికోసం అని చెప్పేసి పృథ్వీ వచ్చి అడుగుతాడు అనమాట. ముగ్గురు కలిసి ఆడుతున్నారు అంటున్నావు కదా, వాళ్ళ పేర్లు చెప్పని. అంటే ఇక్కడ గ్రూప్ గేమ్ అంటాడు కదా, మేము ముగ్గురు కలిసి ఆడుతున్నారు అని అంటాడు కదా, సో ఆ ముగ్గురు ఎవరో పేర్లు చెప్పని చెప్పేసి. సో అడిగితే తేజ ఏమంటాడంటే నా మీదకి ఎవరు వచ్చారో వాళ్ళు అని అంటాడు అనమాట. నా మీదకి ఎవరు వచ్చారో వాళ్ళు అని చెప్తాడు. సో చెప్పినప్పుడు నీకు దమ్ము లేదు, దమ్ము ఉంటే పేర్లు చెప్పంటాడు. ఇందాక భయపడుతున్నావు అని అంటాడు కదా యష్మి, అంటే నీకు భయం యష్మి పేరు చెప్పడానికి భయం అన్నాడు కదా, సో దానికని తన కొంచెం మాట్లాడుతున్నప్పుడు ట్రిగ్గర్ చేసిన తేజ, పాయింట్లతో లాక్ చేసిన తేజ అదరగొట్టాడు ఇక్కడ. సో మనం లాక్ చేస్తున్నాడు, పాయింట్లతో బెదరగొడేస్తున్నాడు అని చెప్పేసి మధ్యలో పృథ్వీ వస్తాడు అనమాట. నేను పొడుస్తాను, నేను చించుతాను పాయింట్లతో అని చెప్పేసి పృథ్వీ వచ్చాడు. పృథ్వీకి కూడా పడతాయి ఇక్కడ సెటైర్లు. పృథ్వీ ఏమంటాడంటే ఆ ముగ్గురు ఎవరో చెప్పు, ముగ్గురు అన్నావు కదా, ముగ్గురు కలిపి ఆడుతున్నారు అన్నావు కదా, ముగ్గురు పేర్లు చెప్పంటే నేను చెప్పను అంటాడు. నేను చెప్పను అంటే నీకు దమ్ము లేదా అంటాడు. దమ్ము లేదంటే అక్కడ దమ్ముల గురించి మాట్లాడడానికి అవసరం లేదు, మాట్లాడితే పడతారనుకుంటున్నావు అంటూ తేజ మళ్ళీ అక్కడ ఇది అవుతాడు అన్నమాట. దమ్ముల గురించి మాట్లాడడం ఏంటి భయ, దమ్ము ఏంటి, దమ్ము లేకపోవడం ఏంటి, దమ్ముల గురించి మాట్లాడడం ఏంటి అన్నట్టుగా రేజ్ అవుతాడు. ఎవరో పృథ్వీ మీద రేజ్ అవుతాడు. పృథ్వీ మీద కూడా ఆ టేస్టీ తేజ రేజ్ అవుతాడు. ఎక్స్పెక్ట్ చేయరు ఎవరో కూడా అక్కడ తన మీద రేజ్ అవుతాడు. తర్వాత అయినా సరే నీకు దమ్ము లేదంటూ మళ్ళీ రెచ్చగొడతాడు నిఖిల్. పృథ్వీ మనోడిని రెచ్చగొడతా ఉంటారు. పృథ్వీ బాగా రెచ్చగొడతాడు. ఇంకోసారి దమ్ము గురించి మాట్లాడకంటూ మీదకి వెళ్తాడు తేజ. ఇంకోసారి దమ్ము గురించి మాట్లాడతావేంటి, దమ్ము గురించి ఇంకొకసారి మాట్లాడుకొని సీరియస్ అవుతాడు టేస్టీ తేజ. తర్వాత దీంతో ఎవరు ఆ ముగ్గురు ఎవరు, నాకు ముగ్గురు పేర్లు చెప్పని మీదకి వస్తాడు. దమ్ము లేదు, నీకు దమ్ము లేదంటే ఒకే ఒక్క డైలాగ్తో నోరు మూయించేస్తాడు. ఏమంటాడంటే సరే నువ్వు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళి చూసుకో, నేను ఎవడి పేరు చెప్పని నీకు అర్థమవుతుంది. నీకు అర్థమైందా, మనోడికి నువ్వు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత చూసుకో, అంటే నువ్వు చివరి వరకు ఉండవాలా అన్నట్టుగా అన్నమాట.
ఎలిమినేట్ అంటే లాస్ట్ వరకు నువ్వేం ఉండవు, మధ్యలోనే వెళ్ళిపోతావు. నువ్వు బయటికి వెళ్ళి చూసుకో, ఎలిమినేట్ అయిన తర్వాత బయటికి వెళ్ళి చూసుకో, ఆ పేరు నేను ఏం చెప్పాను అందులో తెలుస్తుంది, నేను ఆల్రెడీ చెప్పా అని చెప్తాడు. సో ఇక్కడ మన పృథ్వీకి షేక్ అయిపోతాడు అనమాట. సో అటు పృథ్వీకి, ఇటు నిఖిల్కి, అటు యష్మి గారికి మొత్తం ఆ ట్రూప్ ఎవరిగా ఉందనుకో బ్యాండ్ బాగా చేస్తాడు అనమాట టేస్టీ తేజ. టేస్టీ తేజ అడిగిన దాంట్లో 100% తప్పు లేదు. తను అడిగింది ఏంటి, నేను చేసింది తప్పే అయిపోయింది, నేను ఒప్పేసుకున్నా, నాకు పనిష్మెంట్లు వచ్చేసాయి. మరి యష్మి తను చేసింది ఏంటి, తను మంచి చేసిందా, నా వెనకాల గుడ్డు ఎందుకు వేసింది అడగాలి కదా మీరు. సో నువ్వు అక్కడ చెప్పవలసింది ఏంటంటే, నువ్వు చేసిన తప్పేరా, కానీ నీ వెనకాల తను చేసింది కూడా తప్పే, కానీ మొదట తప్పు మొదలెట్టింది నువ్వు కాబట్టి నువ్వు చేసిన తప్పు అని చెప్పైతే సరిపోను. ఇక్కడ ఏంటంటే వీళ్ళు అంతసేపు వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతుందని అంటే నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, నెక్స్ట్ వచ్చి గౌతమ్ వస్తున్నాడు, కానీ ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. ఇంతవరకు ఏదో దాన్ని ఏమంటారంటే ఒక మెట్టు పేర్చుకొని ఏదో ఒక బ్రిడ్జ్ లాగా కట్టుకొని వచ్చాడు నిఖిల్. సో వచ్చింది ఆ బ్రిడ్జ్ ఏదైతే సగం వరకు పైన వేసుకున్నారు, ఓ 75% కంప్లీట్ అయిపోయింది, ఇంకో 25% కంప్లీట్ అయిపోతుంది. సో వెనకాల ఇప్పుడే మొదలెట్టారు, ఒక 5 వారాల తర్వాత వీళ్ళ బ్రిడ్జిని మధ్యలో ఆపేసుకుని వాళ్ళే కూల్ చేసుకుంటున్నారనమాట. వెనకాల వచ్చిన వాళ్ళు ముందుకెళ్ళి ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు టాప్ 5లో మనం ఎవరు అనుకున్నాం, నిఖిల్ ఉంటాడు, నెక్స్ట్ వచ్చి ప్రేరణ గారు ఉంటారు అని అనుకున్నాం కదా, నబీల్ ఉంటాడు. సో ముగ్గురు ఫిక్స్ అయిపోయారు. దీని తర్వాత విష్ణుప్రియ గారు మొన్నేమో గేముల్లో బాగా ఆడేసింది, అమ్మ బాబు తోపు అది తురుము అని అనుకుని విష్ణుప్రియ గారు కూడా అందులో వస్తారని అనుకున్నారు. ఏమన్నా 5th ఛాన్స్ ఏమన్నా ఉంటే గౌతమ్ రావచ్చేమో, లేదంటే కనుక ఏ పృథ్వీ ఉండొచ్చేమో అనుకున్నారు, కానీ అలా టాప్ 5లోకి అనుకోకుండా గౌతమ్ ఎంటర్ అయిపోయాడు. వీళ్ళు ఇలా పిచ్ గేమ్ ఆడితే కనుక టేస్టీ తేజ కూడా టాప్ 5లోకి ఎంటర్ అయిపోతాడు. ఈ రోజు ఒక ఎపిసోడ్ చాలా సీజన్ 7 పక్కన పెడితే సీజన్ 8కి సంబంధించి సీజన్ 7లో తేజ ఓకే అలా వెళ్ళిపోయాడు, కానీ సీజన్ 8కి పెద్ద అయినా అంటూ మన శివాజీ గారితో ఉండడం వల్ల అలా గెంటుకొని వచ్చేసాడు. సీజన్ 8కి సంబంధించి ఒక్క ఎపిసోడ్ చాలు టేస్టీ తేజకి అతను ఎదరికెళ్ళడానికి అనమాట, ఇంకున్న వీక్స్లో ముందుకెళ్ళడానికి. ఇలాంటి ఇంకొక ఎపిసోడ్ పెడితే టేస్టీ తేజ టాప్ 5కి వెళ్ళిపోతాడు. సో ఎందుకంటే వాళ్ళ గేమ్ వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు అనమాట. సో దీని తర్వాత అయిపోతుంది, ఈ పాయింట్స్తో లాక్ చేసాడు. ఇక్కడ తప్పు ఎవరిది అనిపించిందంటే చూసి ఆడియన్స్, నాకు కూడా ఆడియన్స్కి సంబంధించి కూడా 99% భలేగా అడిగట్రా టేస్టీ తేజ్ అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ నిఖిల్ పాయింట్స్తో లాక్ చేసాడు. నిఖిల్ ఏంటి చిన్న ఒకే ఒక్క పాయింట్, ఆ ఒక్క పాయింట్ చెప్పుంటే సరిపోను, నా ఫ్రెండ్ రా, ఫస్ట్ తప్పు చేసి నువ్వు, అందుకే నేను తన ఫ్రెండ్ అని నామినేట్ చేయకూడదు అని నామినేట్ చేయలేదురా, నేను నామినేట్ చేశాను, తను చేసిన తప్పు అని ఉంటే టేస్టీ తేజ్ ఓకే చాలు అని అక్కడితో వదిలేద్దాను. కానీ అంటే తను చెప్పలేదు, దాన్ని ఏంటంటే మాట దాట వేయడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి దొరికిపోయాడు. మధ్యలో వచ్చిన పృథ్వీ కూడా ఏదో దమ్ము లేదో అని లాక్కొని వచ్చాడు, కానీ చివరికి నువ్వు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళి చూసుకున్నట్టు చెప్పాడు. కాబట్టి ఇద్దరికి గాలి తీసాడు అనమాట. నెక్స్ట్ వచ్చి బజర్ మోగిన తర్వాత బ్రష్ మన టేస్టీ తేజకి దొరికిందనమాట. ఇక్కడ బ్రష్ దులిపేయడం మొదలెట్టాడు, ఆల్రెడీ నిఖిల్కి దులిపేశాడు. నెక్స్ట్ వచ్చి ఆ బ్రష్ పట్టుకుని వెళ్ళి యష్మి గారికి వేస్తాడు అనమాట. వేసి ముందు పాయింట్లు చెప్తాడు. ఇక్కడ ఫస్ట్ మా అమ్మగారికి సారీ చెప్తున్నా, నెక్స్ట్ వచ్చి మా అమ్మగారికి ఎందుకు చెప్తున్నానంటే నాకు ఫ్యామిలీ వీక్కి మా అమ్మగారు రాకూడదని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా వరస్ట్ ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే అది నేనని చెప్పారు, కానీ ఒకదానికి హ్యాపీ ఫీల్ అవుతున్నానని చెప్తాడు. ఏం చెప్తాడంటే వరస్ట్ ప్లేయర్ అన్నదానికి ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యానని చెప్తాడంటే ఎందులో కూడా ఏకాభిప్రాయం కింద తేజ బాగా ఆడాడు, బాగా చేశాడు, ఇందులో బాగున్నాడు, అందులో బాగున్నాడు, అందులో ఒకదానికన్నా నేను బెస్ట్ అని చెప్తారు అనుకున్నాం, కానీ ఈ విధంగా అందరూ కలిసి కూడా నన్ను ఒక వరస్ట్ ప్లేయర్ కింద ఇందులో నిలబెట్టినందుకు అందరికీ థ్యాంక్స్ అని చెప్తాడు. సో దీనివల్ల ఫ్యామిలీ వీక్కి మా అమ్మ రాలేకపోతుంది కాబట్టి అమ్మకి సారీ చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత ఇక్కడ చెప్తాడు మా అమ్మగారిని ఫ్యామిలీ వీక్కి తీసుకురాలేకపోతుంది. యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి చెప్తాడు, సీజన్ 7లో అదే చెప్తాడు, సీజన్ 8లో కూడా అదే చెప్తాడు. సో మా అమ్మగారిని తీసుకురాకపోవడం నాకు బాధగా ఉంది, కానీ అంటే మా అమ్మకి సారీ చెప్తున్నా, ఇది బిగ్ బాస్ లో ఒక ప్రక్రియ కాబట్టి సరే నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పేసి హౌస్ మేట్స్ అందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా నన్ను వరస్ట్ ప్లేయర్గా ఎంపిక చేశారు, దానికి చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. ఎందుకంటే దీనిలోనూ కూడా నేను ఫస్ట్ ప్లేస్ రాలేదు కదా, సో దీనికన్నా హ్యాపీ అన్నట్టుగా చెప్తాడు. ఇక నా నామినేషన్కి వస్తే తన ఏకాభిప్రాయం పొందకుండా నేను పాము నోట్లో గుడ్డు పెట్టాను, నేను చేసిన తప్పే. అంటే ఇక్కడ ఇద్దరు నిర్ణయాలు కలిపి తీసుకోకుండా సింగిల్గా నేనే పాము నోట్లో ఎగ్గ పెట్టడం అది నా తప్పు.
అది నేను చేసిన తప్పే. కానీ దాని తర్వాత గుడ్డు పెట్టిన యష్మి చేసింది కూడా తప్పే. ఆ తర్వాత వీకెండ్లో అడిగినప్పుడు నిఖిల్ కాకుండా నబీల్కి ఆమె సపోర్ట్ చేసింది. అదే ముక్క అప్పుడు చెప్పు ఉంటే ఇంత జరిగేది కాదు కదా అని ఇంకో పాయింట్ తీసాడు అనమాట. ఇక్కడ గుడ్డు వేయడం నాకు తప్పబ్బా, ఓకే క్లియర్. ఆ తర్వాత గుడ్డు వేసింది కదా అంటే తప్పే అది కూడా. ఇప్పుడు ఒక షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఆ షాప్ క్లోజ్ చేసినాడు ఫస్ట్ వెళ్ళిపోయి ఏదో పట్టుకొచ్చాడు, ఏ బియ్యం బస్తాయో ఏ షుగర్తో ఏదో పట్టుకొని వచ్చేసాడు, అది దొంగతనం కింద వస్తుంది. ఫస్ట్ వాడు వెళ్ళింది, తర్వాత రెండో వాడు వెళ్ళి కూడా తెచ్చేసాడు అనుకో. ఫస్ట్ వాడు వెళ్ళాడు కాబట్టి నేను రెండో వాడిని వెళ్ళాను అని అంటే కుదురుతుందా? కుదరదు కదా. కుదురుతుందా? ఇప్పుడు పక్కింట్లో జామ చెట్టు ఉంది, గోడ దూకో వెళ్ళి 2 జాంకాయలు పట్టుకొని వచ్చేసావు. లేదంటే తోట అనుకోండి, ఏదో మామిడి తోటలో ఉంది, తోటలోకి వెళ్ళిపోయి 2 కాయలు నువ్వు కోసేసావు, నేను పట్టుకున్నారు. ఆడ కోసిన తర్వాత నెక్స్ట్ వాడు కూడా వెళ్ళి 2 కాయలు కోసాడు. సో మొదటిసారి వెళ్ళినోడు దొంగతనం చేసినట్ట, రెండోసారి కూడా వెళ్ళినోడు దొంగతనం చేసినట్ట, కాయలు కోసినట్ట లేదా? సో మొదటిసారి చేసినోడు తప్పు, ఈయన చూసి రెండో వాడు చేశాడంటే ఒరే బాబు, మొదటి చేసిన తప్పు అయినప్పుడు రెండో వాడు చేసింది కూడా తప్పే. కాబట్టి ఇది మరి వాళ్ళకి ఏం అర్థమైందో నాకు అర్థం కాలేదు. కానీ మన నాగార్జున గారు కూడా అడగాలి, యష్మి చేసింది కూడా తప్పే అని చెప్పాలి. సో మొదట దీనికి మూలకారకుడు మాత్రం తినే కాబట్టి చెప్పిన తర్వాత తన పేరు కూడా చెప్పాలి, అది చెప్పలేదు. అలాగే అది అక్కడైతే 100% తప్పు. ఈ పాయింట్ అటు బిగ్ బాస్ సంబంధించి అందరికీ క్వశ్చన్ వేసినట్టే మనోడు, నేను చేసిన తప్పు అయినప్పుడు తను చేసింది ఏంటన్నట్టుగా. సో ఇక్కడ యష్మి గారిని అడిగినప్పుడు ఇక్కడ తర్వాత ఏమంటాడంటే, వీకెండ్లో అడిగినప్పుడు నిఖిల్కి కాకుండా నబీల్కి సపోర్ట్ చేసావు కదా, అదే మొక్క అప్పుడు చెప్పినా ఉంటే అంత జరిగేది కాదు కదా. ఇక్కడ ఏమంటాడంటే నిఖిల్ కాకుండా నేను రోహిణి, ఇక్కడ ఏమని చెప్తుందంటే నిఖిల్ని వేయొద్దని చెప్తాను, నిఖిల్ తనేస్తానంటాడు, రోహిణి తినేస్తానంటే నబీల్ అక్కడ ఉండిపోద్ది అనమాట. ఈ నాగుపాముకు సంబంధించి ఆ ఎగ్గ వేసేటప్పుడు సరే అప్పుడు ఏమంటాడంటే ఓ పంచ అయితే రోహిణి వదిలే, నువ్వు నిఖిల్ వదిలేసి నబీల్ దేశాయని చెప్తాడు అనమాట. అప్పుడు ఏమంటాడంటే ఆవిడ నాకు ఇద్దరు ముఖ్యమే అని చెప్తుంది, నబీలు నిఖిల్ ఇద్దరు ముఖ్యమని చెప్తుంది. సో ఇద్దరు ముఖ్యమైనప్పుడు నువ్వు అక్కడ నిఖిల్కి సపోర్ట్ చేయాలి. యాక్చువల్గా ఇద్దరికి సపోర్ట్ చేస్తానని చెప్తుంది. సో ఫస్ట్ ప్రయారిటీ నిఖిల్కి ఇస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ నిఖిల్కి ఇచ్చినప్పుడు నిఖిల్ని ఒక అడుగు నడిపించాలి, కానీ నబీల్కి నడిపించింది కదా. సో నువ్వు మరి ఆ రోజు నిఖిల్ నువ్వు వేసేసి ఉంటే ఇప్పుడు నడిపించిన నబీల్నే సపోర్ట్ చేసావు కదా, ఆ రోజు కూడా నబీలు ఉండిపోతుడు కదా అన్న పాయింట్ అనమాట. సో అక్కడ నువ్వు ఆ పాయింట్ ఒప్పుకోలేదు కదా, ఆ రోజే జరిగిపోను కదా, నీకు అర్థం అవ్వలేదు. నేను మళ్ళీ చెప్తాను ఏంటంటే నిఖిల్ గుడ్డు ఎవరు తను వేసేస్తాడు, తనంటే ఎవరు తేజ వేసేస్తాడు, అక్కడ ఎవరు ఉంటారు నబీల్ ఉంటారు. సో ఈ పక్కన రోహిణి గారు ఉంటారు. నెక్స్ట్ వచ్చిన రోహిణి గారిని తీసేశారు అనుకో, నబీల్ ఉండొచ్చు కదా. సో తనేమడుగుతాడంటే నువ్వు ఎలాగంత కష్టపడినప్పుడు ఇక్కడ నిఖిల్కి ఎలాగ సపోర్ట్ చేయలేదు కదా, నువ్వు నబీల్కే కదా సపోర్ట్ చేస్తావు, ఆ రోజు తనే ఉందుడు కదా, మనకు అక్కడితో అయిపోను కదా అన్నట్టుగా తను చెప్తాడు అనమాట. అక్కడ ఇద్దరికి సపోర్ట్ చేస్తాన్నది. సో ఈ నిర్ణయం ఆ రోజు తీసుకునే నిర్ణయం ఆ రోజు తీసుకుని ఇంత ప్రాబ్లం ఉన్నది కదా అని ఒక పాయింట్ తీసుకుని వస్తాడు. సో దీన్ని ఏంటంటే ఇక్కడ బయట ఉండే ఆవిడ ఏమంటాడంటే ఇక్కడ రోహిణి గారు ఏం గేమ్ ఆడారు అన్నట్టుగా వీళ్ళు డిస్కషన్ చేసుకున్నప్పుడు వీళ్ళ ముగ్గురులో నబీల్ బాగా ఆడతాడు, నెక్స్ట్ నిఖిల్ బాగా ఆడతారు. వాళ్ళిద్దరితో కంపారిజన్లో చూసుకుంటే రోహిణి గారు తక్కువ ఆడతారని చెప్పింది. యాక్చువల్గా ఎవిక్షన్ సీల్ ఏంటి, బాగా ఆడేవాళ్ళు ఎప్పుడు సేవ్ అయిపోతారు, ఆడలేని వాళ్ళకి అది అవసరం ఎవిక్షన్ సీల్. కాబట్టి అక్కడ రోహిణి గారికి అవసరం, అది బాగా చెప్తాడు టేస్టీ తేజ. కానీ ఆవిడ చెప్పిందే బాగా ఆడే వాళ్ళకి ఇవ్వాలి, బాగా ఆడలేని వాళ్ళకి ఇవ్వకూడదు అన్నట్టుగా రోహిణి గారి గురించి ఆవిడ చెప్తే ఇక టేస్టీ తేజ ఏమంటాడంటే అది కాదు నీకు అర్థం కావట్లేదు, బాడీ స్ట్రక్చర్ ఇక్కడ నామినేషన్ బాడీ స్ట్రక్చర్ ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది, వాళ్ళ స్టామినా ఎంతవరకు ఉంటే అంతవరకు ఆడగలరు అన్నట్టుగా చెప్తే ఇక్కడ బయట నుంచి ఆవిడ ఏమంటుందంటే ఇది చూస్తూ వీడు ఏం అంటే చూస్తూ ఉంటుంది ఆవిడ స్క్రీన్ మీద, వీడు ఏం మాట్లాడుతుంటే అర్థం ఉందా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంటూ యష్మి అక్కడ అంటది అనమాట. వీడు ఏం మాట్లాడుతుంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడంటే అక్కడ 2 పాయింట్లు తీసుకొస్తాడు. ఒకటి పాము ఎగ్ సంబంధించి చెప్పేశాడు కదా తప్పు ఆవిడదని చెప్పిన తర్వాత 2 పాయింట్లు ఏంటంటే ఒకటి రోహిణి గారు మా స్ట్రక్చర్ బాడీ స్ట్రక్చర్ని బట్టి మేము ఆడగలమని ఆ పాయింట్ తీసుకొచ్చాడు, బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతున్నాడు అన్నట్టుగా బయట ఆవిడ అంటది. కానీ ఏంటంటే దాని గురించి చెప్తాడనమాట రోహిణి గారు ఆవిడ ఎంతవరకు ఆడగలిగిందో అంత ఆడిందని. అక్కడ రోహిణి గారు డిఫెండ్ చేసుకోవాలి కదా నామినేషన్ పాయింట్లు. తర్వాత డిఫెండ్ చేసుకుంటూ నువ్వు 100 సార్లు చెప్తే అది తప్పు అయిపోదు, నువ్వు 100 సార్లు కరెక్ట్ జరిగిన దాన్ని నువ్వు 100 సార్లు తప్పు 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 అని చెప్తే
అది తప్పు అయిపోదు, నేను చేసింది రైట్ అన్న విషయాన్ని అంటే దాని గురించి చెప్తుంది. ఏం చెప్తుంది అంటే ఫస్ట్ నేను తప్పు చేయలేదు, నేను ఎగ్గేయడం అసలు తప్పే కాదు, రోహిణి అసలు ఎఫెక్ట్ పెట్టలేదని నేను అనలేదు. యాక్చువల్గా ఆవిడ అంది, నేను రోహిణి ఎఫెక్ట్ పెట్టలేదని నేను అనలేదు, గేమ్ పరంగా తక్కువ అన్నా. గేమ్ పరంగా తక్కువ అంటే దాని అర్థం అదే కదండి, నువ్వు సరిగ్గా ఆడలేవు, తక్కువ గేమ్ ఆడతావు, నువ్వు కొత్త అంటే నువ్వు ఎఫెక్ట్స్ పెట్టలేదు అన్నట్టు కదా. దీని మీనింగ్ అలాగే వస్తుంది. నీకు అంత సీన్ లేదు అని అంటే దాని అర్థం అంటే చాలా రకాలుగా వస్తుంది. అంటే నేను ఆడగలను అన్న దానికి సంబంధించి నీకు అంత సీన్ లేదన్నారు అనుకో, అంటే నేను గేమ్ గురించి మాట్లాడలేదు, మాట్లాడినా వేరే అర్థాలుగా పోతుంది అనమాట. సో కాబట్టి ఆవిడ కవర్ చేయడానికి ట్రై చేసింది అంతే తప్ప ఆవిడైతే అన్నది ఆ 1 hour డిస్కషన్లో వచ్చింది పాయింట్, గేమ్ పరంగా తక్కువ అన్నా. ఇక ఎగ్ టాస్క్లో నువ్వు నాకు అక్కడ రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఎగ్ టాస్క్ సంబంధించి నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. టాస్క్లో నువ్వు అక్కడ బిగ్ బాస్ చెప్పిన దానికి నాకు క్లారిటీ ఉంది, నా డెసిషన్కి అక్కడ వాల్యూ లేదు, నువ్వు నాది తప్పు అనుకుంటావు ఒప్పు అనుకుంటావు నీ ఇష్టం అంటూ యష్మి ఉంది. ఇక్కడ ఆవిడ ఏం చెప్పిందంటే రోహిణి అసలు ఎఫెక్ట్ పెట్టలేదు, ఈ విషయం అయితే ఆవిడ అన్నది, కానీ నేను అనలేదని చెప్తుంది. సో గేమ్ పరంగా తక్కువ అన్న, రెండు ఒకటే. ఇక్కడ యష్మి గారు అటు ఇటు మార్చిన విషయం అయితే వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే ఆవిడ చాలా తక్కువనే చెప్పింది. సో దీని తర్వాత పాయింట్ ఏంటంటే ఎగ్ టాస్క్లో నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. రెస్పెక్ట్ అంటే ఏకాభిప్రాయంతో చేయాలన్నప్పుడు ఇప్పుడు ఆ రోజంతా ఉంటా, రేపు మార్నింగ్ వరకు అన్నా ఉంటా, ఇక్కడే నేను ఇంకా దీని వాళ్ళిద్దరి పేర్లలో నేను తీను అన్నట్టుగా చెప్పింది ఆవిడ. 2 ఎగ్లో తీనని ఇంకా తెగట్లేదు కాబట్టి నబీలు నీకు ఇష్టమా, ఓకే నీకు ఇష్టమా, రోహిణి గారు ఇష్టమా, నీకు లక్కలద్దు తక్కువ నేసేస్తాడు అనమాట. సో బిగ్ బాస్ చెప్పిన దానికి నా డెసిషన్కి నువ్వు వాల్యూ ఇవ్వలేదని చెప్పేసి చెప్తుంది. తర్వాత నువ్వు నాకు తప్పు అనుకుంటావు ఒప్పు అంటే నాది రైటా రాంగ్ నువ్వు ఏదనుకుంటే అది అనుకో, నాకు సంబంధం లేదన్నట్టుగా ఆవిడ చెప్తుంది అనమాట. దీంట్లో అనుకోవడం ఏంటి ఇందులో అని మళ్ళీ పాయింట్ తీసి తప్పే, నువ్వు చేసింది తప్పే, ఒకరు తప్పు చేసాడని నువ్వు చేసేస్తావా అంటే నేను ఇలా చెప్పాను కదా, ఒకడు ఆల్రెడీ వెళ్ళి కోసుకుని వచ్చేస్తే నువ్వు వెళ్తావా అన్న పాయింట్ మీద నేను తప్పు చేశాను నువ్వు తప్పు చేసేస్తావా సో అని చెప్పేసి గట్టిగానే వేసుకున్నాడు యష్మి గారికి. ఆల్రెడీ నిఖిల్కి గట్టిగానే తగులుకున్నాడు, అలాగే మన యష్మి గారికి కూడా గట్టిగానే తగులుకున్నాడు. అదే ఇక్కడ ఏమంటదంటే పిచ్చిగా చెప్పిందండి ఏదంటది, ఒకడు తప్పు చేశాడని నువ్వు చేసేస్తావని అడుగుతాడు అండ్ తర్వాత నువ్వు అక్కడ గౌరవం ఇవ్వలేదు అంటూ ఎవరికి బిగ్ బాస్ అండ్ యష్మి గారికి కూడా గౌరవం ఇవ్వలేదా అంటూ యష్మి ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మార్చడానికి ట్రై చేస్తుంది అనమాట. దీనికి నువ్వు ఇక్కడ మళ్ళీ టేస్ట్ తేజ అంటాడంటే ఓన్లీ నా ఒక్కడితో తప్పు అని చూపిస్తున్నారు కానీ 100% ఈవిడతో కూడా తప్పు అని చెప్పేసి తేజ అంటాడు. సో దీనికి నువ్వు 100 సార్లు చెప్తే తప్పు అని చెప్తే తప్పు అయిపోతుందా అంటే మనోడు ఏమంటాడు కంటిన్యూస్గా ఒకటే నాది తప్పే, యష్మిది కూడా తప్పే, నాది పెద్ద తప్పే, తనది కూడా తప్పే అని 10 సార్లు అదే చెప్తా ఉంటాడు. సో దానికి ఏంటంటే ఇంకా ఆవిడ ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది, పూనకం వచ్చినట్టు ఆవిడ రెడీ అయిపోతూ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే నువ్వు 100 సార్లు నాది తప్పు అని చెప్తే అది తప్పు అయిపోతుందా అన్నట్టుగా తన బిహేవియర్తో అలా తేజని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుంది. కానీ ఆల్మోస్ట్ తేజయ్యే యష్మి గారిని రెచ్చగొడేస్తూ ఉంటాడు. తర్వాత హే పో ఇక్కడి నుంచి అన్నట్టుగా ఓ మాట అంటుంది, హే పో ఇక్కడి నుంచి అన్నట్టుగా ఓ మాట అంటుంది. ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ తీస్తాడు. మరి అలాగేటప్పుడు నిఖిల్ని కాదని అంటే వీకెండ్లో జరిగింది కదా, నిఖిల్ని కాదని చెప్పేసి నువ్వు నబీల్కి ఎందుకు సపోర్ట్ చేసావని ఒక పాయింట్ అడుగుతాడు. సో దానికి కూడా ఆవిడ ఏదో తెక్కగా సమాధానం చెప్తా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్టుగా చెప్తుంది. దీని తర్వాత అక్కడ ఏమంటదంటే నాకు నిఖిల్ గురించి తర్వాత క్లారిటీ వచ్చింది, అప్పుడైతే క్లారిటీ రాలేదని చెప్తుంది. నిఖిల్ గురించి అంటే నబీల్కి సపోర్ట్ చేసావు కదా, నిఖిల్ గురించి తర్వాత క్లారిటీ వచ్చిందని నాకు అవసరం లేదన్న క్లారిటీ తర్వాత వచ్చిందని చెప్పేసి మాట మార్చడం అంటే ఫ్లిప్ చేయడంలో మన యష్మి గారు పిఠాపురం చెప్పినట్టు ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ మార్చుతూనే ఉంటుంది అనమాట. ఆవిడకి ఏ టైంకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో చేసుకుంటూ పోతుంది తప్ప నేను ముందు ఒక మాట అన్నాను తర్వాత ఒక మాట అన్నాను అని ఆవిడ పెద్దగా పట్టించుకోదు. తర్వాత
పర్సనల్గా అదే తర్వాత నేను పర్సనల్గా మాట్లాడానంటే పర్సనల్గా అయితే ఓపెన్గానే చెప్పాడు కదా నిఖిల్. సో ఓపెన్గానే నాకు అక్కర్లేదు అన్నప్పుడు నువ్వు మళ్ళీ ఎందుకు మళ్ళీ నిఖిల్ పేరు తీసుకురావడం? అతను ఓపెన్గానే చెప్పాడు కదా నాకు వద్దు 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 అని చెప్పేసి. తర్వాత నీకు పర్సనల్గా చెప్పడం ఏంటి? అంతమంది ముందులో చెప్పాడు కదా. అంటే ఆ నాగుపాము దగ్గరే ఇక్కడ నబీల్ని ఎందుకు సపోర్ట్ చేసావు అంటే, ఇక్కడ నబీల్కి సపోర్ట్ చేయకపోతే కనుక అది వేరేగా వెళ్తుంది అనుకున్నారు, ఏమనుకున్నారు తెలియదు. కానీ నబీల్ కూడా చెప్తాడు, నేను యాక్చువల్గా నాకు ప్రేరణ సపోర్ట్ చేస్తుందని నేను అనుకోలేదు. తర్వాత యష్మి వచ్చి నాకు సపోర్ట్ చేసి ఒక అడుగు ముందుకు నడిపించినప్పుడు నేను షాక్ అయ్యా అంటాడు నబీల్. నిన్న మిడ్ నైట్ జరిగిన దాంట్లో నబీల్ చెప్తాడు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, నేను ఒక్క అడుగు కదులుతానేమో అనుకున్నాను తప్ప అది కూడా గౌతమ్ వచ్చి నన్ను సపోర్ట్ చేస్తాడు చూసా ఆ ఒక్కడుగా అనుకున్నా. అవినాష్ రోహిణి గారు సపోర్ట్ చేస్తాడు అనుకున్న, ప్రేరణ యష్మి వీళ్ళందరూ కూడా నిఖిల్కే సపోర్ట్ చేస్తారు అనుకున్నాను తప్ప నేను వచ్చి ఎవిక్షన్ సీల్ వస్తుందని మాత్రం నేను నమ్మలేకపోయినాను అంటారు. సో ఇక్కడ ఇదే విషయం యష్మి గారు ఎందుకు అలా చేసిందో నబీల్కి అర్థం కాలేదని చెప్పాడు. కాబట్టి నువ్వు నిఖిల్కి ఎందుకు చేయకుండా నబీల్ చేసావంటే, నాకు నిఖిల్ తర్వాత చెప్పాడు పర్సనల్గా. అంటే పర్సనల్గా చెప్పడం ఏంటి, ఆ టాస్క్ జరిగేటప్పుడే అందరి ముందు చెప్పాడు కదా నాకు వద్దు అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ మాట ఫ్లిప్ అవుతుంది ఆవిడ. నువ్వు ఇప్పుడు నాది తప్పు అంటే తప్పు అయిపోదు, నువ్వు నాది తప్పు అంటే తప్పు అయిపోదు అని మళ్ళీ వాదిస్తుంది. నీది తప్పే, నాది తప్పే, నీది తప్పే అని చెప్పి మళ్ళీ మొదలెడతాడు. నువ్వెవరు బిగ్ బాసా, నువ్వెవరు బిగ్ బాస్ అని చెప్పి ఆవిడ అంటది. తర్వాత నా పేరు టేస్టీ తేజ అని చెప్పి అరుస్తూ ముందుకు వెళ్తాడు. సో హే పో అంటామని ఆవిడ చిరాగ్గా పెడుతుంది అనమాట మాకు. అంటే యాక్చువల్గా యష్మిని ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికించారు. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు నామినేట్ చేసేద్దాం అని అనుకున్నారు. యాక్చువల్గా రెగ్యులర్ ప్రాసెస్లో నామినేషన్స్ ఎలా ఉంటాయి, మీరు ఒక ఇద్దరు నామినేట్ చేయండి అంటే వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళ మీద పడిపోదాం అనుకున్నారు. కానీ రివర్స్లో ఏం జరిగిందంటే ఒక్కొక్కరు అన్నారు కాబట్టి యష్మి దొరికేసింది అనమాట మన టేస్టీ తేజకి. 100% నాది తప్పే, నీది కూడా తప్పే, నాది తప్పే, నీది తప్పే. సో ఇదే పాయింట్తో లాక్కొని వచ్చాడు. సేమ్ అదే పాయింట్ నిఖిల్ది, నా తప్పైతే తందేంటి లాక్ చేసి పడదబ్బారు అనమాట ఈ పాయింట్లతో. సో ఇక్కడ మాట్లాడడానికి ఏం లేదు, చూసే ఆడియన్స్ కూడా భలేగా అడిగేటరా, కరెక్ట్గా అడిగేటరా, మంచి పాయింట్లు అడిగేటరా అన్న ఫీలింగ్ చూసే వాళ్ళకి కూడా సేమ్ అదే కలిగింది. సో దీని తర్వాత సరే తర్వాత బాంబులు వదిలేస్తావు అది ఇదని అంటే అనవసర విషయాలు కూడా మాట్లాడింది ఆవిడ. తర్వాత ఇక్కడ ఆవిడ మళ్ళీ ఏమంటుందంటే ఇది అయిపోయిన తర్వాత అది జరుగుతూ ఉంటుంది, నామినేషన్ అయిపోయిన తర్వాత నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా, వర్స్ట్ పెర్ఫార్మెన్స్. తర్వాత నబీల్, గౌతమ్ అండ్ అవినాష్ బయట మాట్లాడుకుంటుంటారు. ఒక మనిషిని వీళ్ళు ఏదైనా కావాలంటే ట్రిగ్గర్ చేసేస్తున్నారు చూసావా అన్నట్టుగా అనుకుంటారు. అంటే మధ్యలో పృథ్వీ వచ్చేస్తాడు, పక్క నిఖిల్ వచ్చేస్తాడు, పక్క యష్మి వచ్చేస్తారు. వీళ్ళు కావాలని ఇది చేస్తున్నారు అంటే రెచ్చగొడుతున్నారు. సో ఏదో ఒక మాటలు రప్పించడం కోసం రెచ్చగొట్టడానికి మీదకి వచ్చేస్తున్నారు వీళ్ళు అన్నట్టుగా ఇది క్యాచ్ చేస్తారు ఎవరు, అవినాష్ అండ్ గౌతమ్ అండ్ నబీల్. సో రెచ్చగొడుతున్నారు మనవన్ని అన్నట్టుగా అనుకుంటారు. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ పృథ్వీ అంటే ఈ బజర్ ఏదైతే ఉందో ఆ బజర్ సౌండ్ వచ్చేలా బ్రష్ మన గౌతమ్ తీసుకుంటాడు. ఇది తీసుకునేటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు, నామినేషన్స్ తక్కువ ఉంటుందేమో, బజర్ సౌండ్ ఆగిపోద్ది, మన వాళ్ళు ట్రై చేయండి అంటే ఫస్ట్ నుంచి అవినాష్ కానీ యష్మి గారు కానీ మన నెక్స్ట్ వచ్చి వీళ్ళు కానీ ట్రై చేయరు, ఎవరు విష్ణుప్రియ గారు కానీ. ఎందుకంటే ఎవరినో ఒక నామినేట్ లాస్ట్కి చూసుకుందాంలే అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి అది లాస్ట్ ఇంకా 2 రౌండ్లు ఉండగా వీళ్ళు ట్రై చేస్తారనమాట. సో ఇక్కడ అంటే గౌతమ్ తీసుకుంటాడు, గౌతమ్ తీసుకుని పృథ్వీని నామినేట్ చేస్తాడనమాట. ఇక్కడ ఏం చెప్తాడంటే పృథ్వీ ఇండివిజువల్ డెసిషన్కి రెస్పెక్ట్ ఇవ్వడు, అలానే బస్తాల టాస్క్ సమయంలో పృథ్వీ చేతుకున్న కడియం ఉండేది కదా, అది మా మెడల్ దగ్గర కొంచెం ఇబ్బంది పెట్టింది. అంటే మా కడియం వల్ల కొంచెం ఇబ్బంది అయింది, అది మా మెడలను పట్టుకొని మమ్మల్ని ఆపడానికి ట్రై చేసేవాడు. కాబట్టి అక్కడ ఇదే అయ్యేది, అది నాకు కూడా హర్ట్ అయిపోయింది. సో వేరే వాళ్ళకి దెబ్బ తగులుతుంది అనే సెన్స్ తనకి రావాలి కదా, తనకు అది లేదు. అదే విషయం వచ్చేటప్పుడు వేరేలా ఆలోచిస్తాడు. అదే తన వరకు వచ్చినప్పుడు అంటే మూటలు తీసుకొని వచ్చి నబీల్ వేసినప్పుడు మీద పడింది అంటాం, గౌతమ్ వేసినప్పుడు మీద పడుతుంది అన్నప్పుడు చూసుకోవాలి కదా, తగులుతుంది అన్నప్పుడు ఒక పాయింట్ చెప్పాడు కదా, అంటే దాన్ని కనెక్ట్ చేశాడు అనమాట. అలాంటప్పుడు కడియం వచ్చి యువతలలో గుచ్చుకుంటుంది, ఇది తెలిసినోడికి అది తెలియదు అన్నట్టుగా ఆ పాయింట్ తీసాడు. తర్వాత పక్కనోడికి ఏమైనా పర్లేదు అనే మైండ్ సెట్ కరెక్ట్ కాదు. పక్కనోడు ఎలా పోతే నాకు ఎందుకు, నాది నేను ఉన్నాను అన్నట్టుగా అదే మైండ్ సెట్ కరెక్ట్ కాదు. అలానే మొదటి నుంచి పృథ్వీ వేరే వాళ్ళని అవమానిస్తూనే ఉన్నాడు. అప్పట్లో ఆదిత్య గారిని
అలానే వాడు వీడు తర్వాత అవినాష్ని కూడా అగౌరవంగా మాట్లాడాడు. ఫస్ట్ స్టార్టింగ్ అనుకుంటా ఫస్ట్ వీక్లోనే ఆదిత్య వంగర్ లెగ్సి వెళ్ళిపోతుంటాడు, తినేదో చెప్తా ఉంటే వెళ్ళిపోవడం ఏంటి కూర్చోండి అంటాడు. అక్కడ వాడు వీడు అన్న పదాలు వాడాడు. సో కాబట్టి దాన్ని చూసి చెప్తున్నాడు అనమాట, అంటే ఫస్ట్ బయట నుంచి చూసి. అలాగే అవినాష్ని వాడు వీడు అని అంటాడు కదా ఆ నామినేషన్ సంబంధించి. సో కాబట్టి అది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇవన్నీ కలిపి పృథ్వీని నామినేట్ చేస్తున్నాను గౌతమ్ అంటాడు. సో గౌతమ్ చెప్పిన పాయింట్లు అయితే మాత్రం పర్ఫెక్ట్ పాయింట్ చెప్పాడు. పృథ్వీ బిహేవియర్ గురించి చెప్పాడు అనమాట. కడియం పట్టుకొని బస్తాల టాస్క్లో పట్టుకున్నప్పుడు కడియం గుచ్చుకుందట. సో కాబట్టి తన ఆ పాయింట్ అంటే ఇక్కడ ఈ మూటలు వేసినప్పుడు మీద పడిన అన్నప్పుడు సెన్స్ ఉన్నప్పుడు అది గుచ్చుకుంటుందో లేదని సెన్స్ ఉండాలన్నట్టుగా తను చెప్పాడు అనమాట. సో కాబట్టి సరే ఇక్కడ డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి నిన్ను పట్టుకోవడానికి అంటే తన బిహేవియర్ ఇక్కడ కూడా యాటిట్యూడ్ ఏంటంటే నిన్ను పట్టుకోవడానికి నాకు కడియం అవసరం లేదు, నువ్వు చెప్పుంటే కడియం తీసి అంటే నా చెయ్యి చాలు కడియం అడ్డెట్టుకు నేను పట్టుకోగలదు అన్న మీనింగ్తో మాట్లాడతాడు. సో ఇక్కడ ఎప్పటిలాగానే ఒక దాని బలుపు అంటారు కదా, ఒక రెక్లెస్ కానీ ఒక బలుపు కానీ ఏదన్నా పదం వేరే వాళ్ళని డిఫెన్స్ గౌరవం ఇవ్వకపోవడం కాదు. నేను వేరే వాళ్ళు డెసిషన్కి గౌరవం ఇవ్వడం చెప్పాడు కదా, దాన్ని చెప్పాడు. వేరే వాళ్ళు డెసిషన్కి గౌరవం ఇవ్వకపోవడం కాదు, ఫ్రెండ్గా నా సలహా ఇచ్చా అంతే. విష్ణుప్రియకైనా యష్మికైనా ఇది చెయ్యొచ్చుగా అని చెప్పా, అది నా ఒపీనియన్ చెప్పా. అంటే తన ఎత్తిన పాయింట్లో ఒక పాయింట్ ఏంటంటే గౌతమ్ ఏమంటాడంటే ఆ బ్రీఫ్ కేసుకు సంబంధించి అదే తన ఎవరో టేస్టీ తేజ వచ్చేసి బిగ్ బాస్ చెప్పాడు, కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాడు కదా బ్రీఫ్ కేసులు మెగా చీఫ్ కంటెండర్గా మీరు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అంటే యష్మి వచ్చి గౌతమ్ అంటారు, నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చి తేజ అంటారు కదా. సో అలాంటిదప్పుడు మధ్యలో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ని నువ్వు ఇది చేస్తాను అని చెప్తాడు అనమాట గౌతమ్. దాని గురించి నేను మామూలుగా చెప్పా, వాళ్ళ డెసిషన్ నేను తీసుకోవద్దని నేను చెప్పలేదు అంటాడు. తర్వాత నామినేషన్కి సంబంధించి కూడా ఒక పాయింట్ లేవనెత్తారనమాట. ఏంటంటే నామినేషన్లో 5 చేసినప్పుడు నువ్వు అందరూ మన ఓజీ క్లాన్స్లో వాళ్ళని ఎవరిని చేయకూడదు, బయట వాళ్ళని చేయాలన్నట్టుగా చెప్పు, అక్కడ కూడా నువ్వు చెప్పింది తప్పు అన్నట్టుగా విష్ణుప్రియకి నువ్వు చెప్పడం తప్పు అన్నది మెన్షన్ చేస్తాడనమాట గౌతమ్. సో దాని గురించి తను చెప్తూ ఉంటాడు అనమాట. నేను వేరే వాళ్ళ డెసిషన్కి గౌరవం ఇవ్వకపోవడం అంటే ఏమీ లేదు, ఫ్రెండ్గా వాళ్ళకి సలహాలు ఇస్తాను అంతే, వాళ్ళ డెసిషన్ మార్చుకోమని నేను చెప్పను. కాబట్టి నేను ఏం వాళ్ళు చేస్తుంటే ఆపలేదు, ఇది ఇన్ఫ్లుయెన్స్లోకి రాదు, క్వశ్చన్ చేయడంలోకి వస్తుంది అని చెప్తాడు. తర్వాత అలానే 90% ఈ కడియం నాతోనే ఉంటుంది, ఎప్పుడు నాతోనే ఉంది, మీకు ఇబ్బంది అని చెప్పుంటే ఆ రోజు తీసేసేవాడిని, అయినా నాకు మిమ్మల్ని పట్టుకోవడానికి కడియం అవసరం లేదు, అంటే నిన్ను ఆపడానికి కడియం అవసరం లేదు. దీంతో ఇక్కడ మనోడు ఏమంటాడంటే నిన్ను ఆపడానికి కడియం నాకు అవసరం లేదు, నా చెయ్యి సరిపోద్ది అన్నట్టుగా చెప్తాడు. దాంతో మన గౌతమ్ ఏమంటాడంటే దీంతో ఈ ఆర్గన్స్ వద్దు, నువ్వు ఈ టైప్ నాకు అవసరం లేదు, కానీ నువ్వు రైజ్ అయ్యి అంటే నువ్వు కోప్పడి బెదిరింపులు వస్తే వేరే వాళ్ళకి నేను బెదిరిపోతారేమో తప్ప నేను కాదంటే గౌతమ్ గట్టిగానే అంటాడు. దీంతో ఇది నా కాన్ఫిడెన్స్ చెప్పేసి పృథ్వీ అంటాడు అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే నేను ఆపడానికి నాకు కడియం అవసరం లేదు, నేను 90% నేను ఎప్పుడూ కూడా కడియంతోనే ఉంటాను, నువ్వు అదే రోజు చెప్పుంటే సరిపోను కదా అన్నట్టుగా మాట్లాడతాడు. కానీ చూసే వాళ్ళకి ఏముందంటే నిన్ను ఆపడానికి కడియం అవసరం లేదు, నేను సరిపోద్దా అన్న మీనింగ్ వస్తుంది. సో నువ్వు అవతల వాళ్ళని బెదిరించినట్టు నన్ను బెదిరించడానికి నేను తూతుంబురంగాని కాదు, ఏదో సినిమాలో డైలాగ్ లాగా నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేనేమో తూతుంబురం అనుకుంటున్నావా, నేను అవతల వాళ్ళ టైప్ కాదు. సో కాబట్టి నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవడో రెడీగా లేడు, అవతలలో నేను భయపడినానని చెప్పి గట్టిగానే రాడ్ దింపాడు అనమాట గౌతమ్. ఇక్కడ విషయం ఏంటంటే దానికి మనోడు అది నాకు కాన్ఫిడెన్స్ అంటాడు, మనోడు అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా ఉందన్నట్టు చూసే వాళ్ళకి కూడా అదే అనిపించింది అనమాట. ఇక్కడ అంతేకాకుండా మేము వేరే వ్యక్తి ఇక్కడ అంతేకాకుండా గేమ్లో ఓడిపోయి అంటే గౌతమ్ అంటాడు అన్నమాట. అంతేకాకుండా గేమ్లో ఓడిపోయి మీరు విక్టిమ్ అంటే బాధితుడు ఎవరైతే ఉన్నారో కార్డు ప్లే చేసినట్టు ఉంటారు, నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది తప్ప నీ గురించి కాదన్నట్టు ఏదో ఒక వేస్తాడనమాట డైలాగు. దీంతో నువ్వు ఎదుటి పర్సన్ని భయపెట్టడానికి దమ్ము గురించి చెప్తున్నావేమో కానీ నేను భయపడినంటే అంటాడు. ఇక్కడ తేజ విషయంలో దమ్ము ఉండాలి అంటే తేజ ఏమంటాడంటే నీకు భయం చెప్పడానికి అని అన్నాడు కదా. సో దానికంటే మనోడు దమ్ము అన్న పదం తీసుకొస్తాడు.
ఇక్కడ దాన్నే మనోడు తీసుకొచ్చి చెప్పాడు అన్నమాట. దీంతో నువ్వు ఎదుటి పర్సన్ భయపెట్టడానికి దొమ్ము అని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరిని అంటా ఉంటాడు. అవినాష్ ఏమంటాడంటే నెక్స్ట్ నేను చూస్తా నీ గేమ్లో నువ్వు ఎక్కడ గెలుస్తావో నేను చూస్తా, నేను నెక్స్ట్ నీ సంగతి చూస్తా, నువ్వు నాతో అన్న మాటలు ఏదైతే అన్నాడో దాన్ని ఇక్కడ తీసుకొస్తాడనమాట. అంటే నువ్వు దమ్ము గురించి చెప్తావు కదా, నేను అటువంటి వాటికి నేను భయపడినబ్బా, ఇటువంటి విషయాలకే నువ్వు ఏదన్నా చేసుకో, నేను భయపడిన బయట అదే వేరే వాళ్ళు భయపడినట్టు అన్నట్టుగా చెప్తాడు. నువ్వు ఏదైతే అది ఆడుకో, నాకు అవసరం లేదంటాడు. సో ఇక్కడ డైరెక్ట్గా ఏమంటారంటే అయితే మీకు కాలిందనమాట, అంటే నేను చేసింది మీకు కాలింది, అందుకే మీరు నామినేట్ చేశారు, సరే అయితేనని అంటాడు. అయితే నీ ఉద్దేశంలో నువ్వు గ్రూప్ గేమ్ ఆడట్లేదు ఎవరిని అంటే గౌతమ్ అంటాడు. అయితే నీ ఉద్దేశంలో నువ్వు గ్రూప్ గేమ్ ఆడట్లేదు, తర్వాత నువ్వు ఎవరిని హర్ట్ చేయట్లేదు అంటావు, దీనికి అంతా ఓకే. ఇక్కడ ఏమంటాడు, సరే అయితే నువ్వు నామినేట్ చేసావు కదా, నీకు కాలిందని నువ్వు నన్ను నామినేట్ చేసావు అంతే కదా, ఓకే అయిపోయిన తర్వాత మనోడు ఏమంటాడంటే, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నీకు కాలింది నామినేట్ చేసావు అంటే బయట ఆడియన్స్కి ఏదో చేద్దామని పృథ్వీ అనుకున్నాడు. దానికి ఏంటంటే నువ్వు గ్రూప్ గేమ్ ఆడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు, ఓకే, ఎదుటి వారిని హర్ట్ చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావు, సో నీ వరంగా. కానీ దీనికి ఆపోజిట్గా జరుగుతుంది, కంప్లీట్ ఆపోజిట్గానే జరుగుతుంది. బయట నుంచి చూసి వచ్చాడు, ఆల్రెడీ లోపల చూస్తున్నాడు. అంటే పృథ్వీ గేమ్ ఏదైతే అనుకుంటున్నాడో నేను బాగా చక్కగా ఆడుతున్నానన్న దానికి ఆపోజిట్గా గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తున్నావు, నీ గేమ్ అసలు బాగోలేదు, రూట్గా ఉన్నది, నువ్వు అంతా బాగా ఆడుతున్నావు అనుకుంటున్నావు, కానీ దానికి కంప్లీట్ ఆపోజిట్గానే జరుగుతుందని చెప్పాడు. సో ఇదే నా నామినేషన్ అన్నట్టుగా చెప్తారనమాట. సో గౌతమ్ ఏదైతే చెప్పాడో అది 100% కరెక్ట్. మన పృథ్వీ బిహేవియర్ కానీ మాట్లాడే విధానం కానీ ఇదంతా క్వైట్ బయట మైనస్ అనమాట. టాప్ 5లో వరకు వచ్చే ఛాన్స్ అయితే పృథ్వీకి లేదు ఈ ఎపిసోడ్కి సంబంధించి నాకు తెలిసింది. దీని తర్వాత నెక్స్ట్ బజర్ మోగుతుంది, టక్కుమని వెళ్ళి పృథ్వీ తీసుకుంటాడు, వెళ్ళి అవినాష్ని నామినేట్ చేస్తాడు అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఆల్రెడీ చెప్తారు, నేను అవినాష్ని నామినేట్ చేస్తున్నానంటే యష్మి మిగతా వాళ్ళు ఉన్నప్పుడు ఏమని చెప్తానంటే బ్రేక్ఫాస్ట్ లేట్గా వస్తుందని చెప్పి నామినేట్ చేస్తానంటే బాగోదరా నవ్వుతారా అన్నట్టుగా మాట్లాడితే తప్పే ఉంది, నేను నామినేట్ చేస్తా, చిన్న చిన్న పాయింట్లుగా చేస్తున్నారు కదా అనేసి ఏమంటాడంటే మీరు చీఫ్గా ఉన్నప్పుడు కుకింగ్ సెక్టర్ ఫెయిల్ అయింది, 3 రోజులు బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది, మధ్యాహ్నం మేము టిఫిన్ చేసాం అంటే టిఫిన్ 3 రోజులు మధ్యాహ్నమే చేశారట. అలానే మెగా చీఫ్ టాస్క్లో సంచాలకుగా ఉన్నప్పుడు మీరు ఫెయిల్ అయ్యారు, అది మూటల టాస్క్. పృథ్వీ తీసుకుంటాడు, అవినాష్ నామినేట్ చేస్తాడు. అవినాష్ నామినేట్ చేయడానికి ముందే యష్మి గారు మన వీళ్ళ దగ్గర డిస్కషన్ జరుగుతుంది, నేను అవినాష్ని నామినేట్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ లేట్ అయిందని చెప్పేసి అంటే యష్మి అంటారనమాట. ఎంత చిన్న కారణానికి అన్నట్టుగా ఉంటుందంటే పర్వాలేదు చిన్న చిన్న కారణాలకే చేస్తున్నారు కదా సో అని చెప్తాడు. సో ఇక్కడ నామినేట్ చేస్తాడు, నామినేట్ చేసి ఏం చెప్తాడంటే ఇక్కడ అవినాష్ కూడా షాక్ అవుతాడు, ఆడ కూర్చొని చూస్తూ ఉంటా. నాకు అదే ఆయన చీఫ్గా ఉన్నప్పుడు కుకింగ్కి సంబంధించి ఫెయిల్ అయింది, మాకు టిఫిన్ ఎప్పుడు మధ్యాహ్నం టైంకి వచ్చేది, భోజనం టైంకి టిఫిన్ వచ్చింది, అలా 3 రోజులు వచ్చింది. అలాగే ఆ మెగా చీఫ్ టాస్క్ ఉంది కదా ప్రేరణ గారు, ఆ మూటలు వేసినప్పుడు సంచాలకుగా మూటల మీద పడినాయట, సరిగ్గా చూసుకోలేదట, కాబట్టి అక్కడ కూడా ఫెయిల్ అయ్యావని చెప్పేసి ఈ 2 పాయింట్ల మీద నేను నామినేట్ చేస్తాను బయటకు వచ్చేస్తారు. ఇక్కడ అవినాష్ డిఫెండ్ చేసుకోవాలి కదా. ఇక్కడ అవినాష్ మాట్లాడినప్పుడు డిఫెండ్ చేసుకున్నప్పుడు అందరిని అడుగుతాడు బ్రేక్ఫాస్ట్ ఎన్ని రోజులు లేట్ అయిందని చెప్పేసి. అందులో నాకు తెలిసి 3 అనుకుంటా, యష్మి ఒకలేమో, నెక్స్ట్ వచ్చి పృథ్వీ ఒకరు, ఇంకొకరు విష్ణుప్రియ అనుకుంటా. విష్ణుప్రియ గారు తాను అంటే తందనే కదా, సో కాబట్టి వాళ్ళకి 3 రోజులు లేట్ అయిందంటే మిగతా వాళ్ళందరూ పర్వాలేదు అంటారు. అక్కడ గౌతమ్ అడిగితే పర్వాలేదు, ఒకసారి అన్నీ కరెక్ట్గా జరగడానికి ఇది సొంతంగా ఇంటికాడ కాదు కదా, బయట హౌస్లో ఉన్నాం కాబట్టి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, నేను అసలు ఏం ఫీల్ అవ్వట్లేదని చెప్తారు. సో 10 మంది ఉన్నారు, 10 మందిలో 3 ఫీల్ అయ్యారు, మెజారిటీ 7 మంది ఫీల్ అవ్వలేదు కాబట్టి నాదైతే తప్పు కాదంటాడు ఫస్ట్ పాయింట్. రెండోది సంచులకు సంబంధించి ఓకే నన్ను సంచాలకుగా డైరెక్ట్గా పెట్టుంటే ఓకే, కానీ నన్ను డైరెక్ట్ సంచాలకుగా పెడుతూ గేమ్ ఆడాలని చెప్పారు కాబట్టి నేను రోహిణి గారు సపోర్ట్ చేస్తాను కాబట్టి నబీలు సపోర్ట్ చేస్తాను కాబట్టి గేమ్ మీద ఫోకస్ చేశాను, అది కూడా నా తప్పు లేదు, సో మీరు తప్పు అన్నారు కాబట్టి సరే నేను యాక్సెప్ట్ అని చెప్పేసి అవినాష్ మీ మీద సంచులు పడ్డాయి దానికి సారీ అని చెప్పాడు. సో ఇంకా ఇక్కడ అవినాష్ పెద్దగా వాదించడానికి ట్రై చేయడు, ఎందుకురా బాబు ఎందుకు వచ్చింది అంటే ఏదో పాయింట్ లేదు, ఏదో పాయింట్ తీసుకొచ్చి ఏదో వేసారన్నది వీళ్ళకి అర్థమైపోయింది. సో అర్థమైపోయింది ఇంక వాదించడు అనమాట, ఇంకెందుకు వచ్చిందని చెప్పేసి కామ్గానే వెళ్ళిపోతాడు, పెద్దగా డిఫెండ్ అయితే చేసుకోడు. సో ఇక్కడ వాళ్ళకు ఉండాలన్నమాట, పృథ్వీకి ఏంటంటే అంటే ఇంక వెయ్యాలని చెప్పేసి వేసేసారు తప్ప అది అసలు పాయింట్ కాదని వాళ్ళకే తెలుసు వీళ్ళకే తెలుసు.
కాబట్టి ఆ సంచుల పాయింట్ వేసాడు. అతను టాస్క్ ఆడుతూ చూసుకోవాలి కాబట్టి అది వర్కౌట్ అవ్వదు. అది ఇంకెంతకన్నా పెద్ద బ్లండర్స్ జరిగాయి కానీ దాని గురించి ఎవరో మాట్లాడలేదు. కానీ పెద్దగా అంటే ఇక్కడ వెయ్యాలి, అవినాష్ని పంపించాలని ముందుగానే అనుకున్నారు. అలాగే రోహిణి గారిని నామినేషన్లో రావాలని ట్రై చేశారు కానీ ఆవిడ రాలేదు. సో అక్కడ మిస్ అయింది, ఎందుకంటే బిగ్ బాస్ తక్కువ ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి. సో ఇక్కడ ఫైనల్ రౌండ్ జరుగుతుందన్నమాట. ఫైనల్ రౌండ్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్ రౌండ్ వచ్చి రోహిణి గారు తీసుకుంటారనమాట. ఎవరు ఆ బ్రష్ తీసుకుని ఆవిడ వెళ్ళి ఏం చేస్తుందంటే విష్ణుప్రియ గారు నామినేట్ చేస్తుంది. మెగా చీఫ్ టాస్క్లో నాకు సపోర్ట్ చేస్తానని చెప్పు, ఓకే, కానీ తర్వాత నువ్వు పృథ్వీ కోసం ఆడావు. లాస్ట్ రౌండ్లో కూడా అడిగితే నేను ఏమన్నా అంటే నీకే మాట ఇచ్చారా, పృథ్వీకి మాత్రం చెయ్యాలని ఉందన్నావు, కానీ లాస్ట్ రౌండ్లో కూడా నాకే మాట ఇచ్చానని చెప్పావు. ఆ కంటెంట్ అంటే నువ్వు ఇచ్చిన సపోర్ట్ ఇస్తానని ఇవ్వలేదు, అంటే నువ్వు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పావు ఆ మెగా కంటెంటర్కి సంబంధించి నాకు అవ్వడానికి, కానీ నువ్వు దాన్ని సపోర్ట్ చేయలేదు. సో దీనికి నువ్వు మన డిస్కషన్లో ఇక్కడ ఏమంటుందంటే ఇక్కడ తను చెప్పిన పాయింట్ ఏంటంటే రోహిణి గారు మెగా చీఫ్ కంటెంటర్గా సపోర్ట్ చేస్తానని చెప్పింది చెప్పడానికి ముందు గొడవ జరుగుతుంది అనమాట. ఎవరితో? పృథ్వీతో. ఆ బ్రీఫ్ కేసులకు సంబంధించి గౌతమ్ తేజకి ఇవ్వడానికి అడుగుతాడు కదా, నువ్వు పెద్ద డబ్బు మీద మాట్లాడింది, నాకు పృథ్వీ అవసరం లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, అది నాకు అవసరం లేదు, ఎక్కడితో వదిలేసా అని చెప్పింది కదా. అప్పుడే మనం అమ్మ సూపర్ విష్ణుప్రియ అని చెప్పాం కదా, అప్పటికే సారీ చెప్పేసి మళ్ళీ మామూలు అయిపోయింది ఆవిడ. ఇక్కడ ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఇవిడ ఏం చేసిందంటే వచ్చి మన సపోర్ట్ చేస్తానని చెప్పింది ఎవరికి? రోహిణి గారికి. రోహిణి గారి దగ్గర బాధపడితే రోహిణి గారు సపోర్ట్ చేస్తానని చెప్పిన ఆవిడ మళ్ళీ పృథ్వీకి సపోర్ట్ చేసింది. ఫోన్లో పృథ్వీ గేమ్లో ఉన్నాడు కాబట్టి పృథ్వీకి సపోర్ట్ చేసింది అనుకోవచ్చు. పృథ్వీ ఓడిపోయిన తర్వాత రోహిణి గారు సపోర్ట్ చేస్తానన్నది చేసినప్పుడు ఏదో ఆడామా లేదా, ఏదో ఉడతాభక్తిగా ఏదో అంటారు కదా, ఏదో చేసామన్న పేరుకి చేయడం తప్ప 100% చేయలేదు. ఆ విషయాన్ని ఆవిడ డైరెక్ట్గానే చెప్తారు. సో నువ్వు నాకు సరిగ్గా సపోర్ట్ చేయాలని చెప్తారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆవిడ చెప్తుంది అనమాట దీనికి సంబంధించి. ఇక్కడ మన డిస్కషన్లో అక్కడ ఏడుస్తారు రోహిణి గారు, ఏంట్రా బాబు ఇదేంటి పరిస్థితి అన్నట్టుగా ఆ చిన్న డిస్కషన్ ఏడ్చినప్పుడు జాలిపడి మీకు మాట ఇచ్చానని చెప్తుంది అనమాట. తర్వాత నువ్వు నా మీద ఎవరికో చెప్పిన విషయాలు, కొన్ని విషయాలు ఏదో చెప్పిందట, అంటే చెప్పడం అంటే పృథ్వీకి సపోర్ట్ చేస్తాను సమ్ మీద అని ఉంటుంది ఈవిడ. సో అదే విషయాన్ని ఇక్కడ పుల్లలు ఎట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి, అప్పుడు హరితేజ గారు ఉన్నారు కాబట్టి ఏదో చెప్పి ఉండొచ్చు. సో ఈవిడ ఖాళీ సపోర్ట్ చేయలేదట. సో కాబట్టి అందుకే నేను మీకు హెల్ప్ చేయలేదని చెప్తుంది. అయినా కూడా ఉడతాభక్తిగా కొన్ని సంచులు తీసా అంటూ విష్ణుప్రియ అంటారు. అదే అంటున్నాను, ఉడతాభక్తిగా కొన్ని తీసింది. దీనికి ఆ ఉడతాభక్తికి థ్యాంక్ యూ అంటూ రోహిణి గారు కౌంటర్ ఇచ్చారు. అదే నువ్వు చేసిన ఆ ఉడతాభక్తి ఇప్పుడు నెగ్గించడానికే ఇది లేనప్పుడు, నెగ్గించడానికి సాయం చేయలేనప్పుడు, ఇప్పుడు ప్రేరణ గారు ఫస్ట్ ఒక అడుగు నడిపించిందండి సండే సంబంధించి, సాటర్డే ఒక అడుగు నడిపించినప్పుడు అదే ఎవిక్షన్ సేల్ సంబంధించి. నెక్స్ట్ రౌండ్కి వచ్చినప్పుడు మళ్ళీ నబీల్ నడిపించింది. సో ఏదన్నా చేస్తే ఫుల్ ప్లెడ్జ్డ్గా చేస్తే అది సగంలో శంకుస్థాపన చేసి సగంలో వదిలేసి కన్నా పైన స్లాబ్ వేస్తే అది ఉపయోగపడుతుంది. ఏదో సగం వరకు చేసి సగం వదిలేసారని కదా ఎవరికి ఉపయోగపడుతుంది. కాబట్టి అక్కడ రోహిణి గారు చేసింది కూడా తప్పే. ఆ రోహిణి గారు అంటే ప్రేరణ గారు రోహిణి గారి విషయంలో చేసింది తప్పే ఆ ఎవిక్షన్ సీల్డ్ సంబంధించి. ఇక్కడ విష్ణుప్రియ గారికి కూడా వృతాభక్తిగా 2 సంచులు వేస్తున్నానంటే అది విన్ అవ్వలేదు, ఎంత వేస్తే ఏంటి ఉపయోగం? ఏ కార్యం అన్నా మొదలుపెట్టి చివరి వరకు వెళ్తే అది కంప్లీట్ అయినప్పుడు, కంప్లీట్ అవ్వాలంటే దానికి ఉపయోగం ఏంటి? సో కాబట్టి ఇక్కడ మన విష్ణుప్రియ గారి గురించి రోహిణి గారు మాట్లాడింది 100% కరెక్ట్గా మాట్లాడారు. కరెక్ట్ నామినేషన్ పాయింట్ అనమాట. ఇక్కడ చివరి ఎండింగ్లో ఏంటంటే ఎప్పటికీ ఇక్కడ విష్ణుప్రియ గారిని చూస్తే నాకు చిరాకు అనిపించింది. ఆవిడ గేమ్ ఆడుకోవడానికి రాలేదు. ఇక్కడ మళ్ళీ ఫైనల్గా ఏం చెప్తుంది అంటే నేను కోపంలో ఉన్నా, అతనితో మాట్లాడకపోయినా, ఎటువంటి ఇన్సిడెంట్లు ఏం జరిగినా సరే నా సపోర్ట్ ఎప్పుడు పృథ్వీకే అన్నట్టు చెప్పేది అనమాట. చూసిన వాళ్ళకి మరి ఏమనిపించిందంటే ఎందుకురా బాబు ఈవిడంటే ఈవిడికి ఓటు వేయడం కూడా దండగన్నట్టు అనిపించింది అనమాట. మరి మిగతా ఏసీ వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు కానీ విష్ణుప్రియ గారు టాప్ 5 లాగా అయితే ఉండరు ఈ ఎపిసోడ్ ద్వారా అయితే కనుక. అంటే విష్ణుప్రియ గారు అభిమానించే వాళ్ళు మరి ఎంతమంది మారిపోతారో నాకు తెలియదు కానీ ఆవిడే డైరెక్ట్గా చెప్పేస్తుంది. అప్పుడు ఏదైనా ఒక పాయింట్ మీద స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్కి కట్టుబడి ఉండాలి. ఆవిడ కట్టుబడకుండా మళ్ళీ ఇప్పుడు కూడా నా సపోర్ట్ పృథ్వీకి నాకు గొడవైనా చెప్పడం ఆవిడ తగ్గించుకునేటట్టు అనమాట నాకు అనిపించింది అయితే. సో ఇక్కడ ఈ వారం నామినేట్ అయిన సభ్యులు గౌతమ్, తేజ, పృథ్వీ, యష్మి, అవినాష్, విష్ణుప్రియ అనమాట. అయితే ఇక్కడ ప్రతి వీకు మెగా చీఫ్ ఒకరిని
సేవ్ చేస్తారు కదా, అలా సేవ్ చేస్తారేమని చెప్పేసి చూస్తారు. ఇక్కడ అవినాష్ బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తాడు అనమాట. ఏమంటారంటే ఇక్కడ అడుగుతాడు, మెగా చెప్పుకి ఒక అవకాశం ఇస్తే నేను సేవ్ అవుతానంటగా. అప్పుడు మన అవినాష్ జస్ట్ ఏదో కామెడీ చేస్తూ ఉంటాడు. దీని తర్వాత ఈ వారం ఆ అవకాశం ఇవ్వలేదు బిగ్ బాస్. దీని తర్వాత ఈ నామినేషన్స్ ఇదంతా ముగిసిపోయిన తర్వాత ఇందా నేను చెప్పాను కదా, ఇక్కడ విష్ణుప్రియ గారు అన్న మాట్లాడంటే, ఇక నామినేషన్ అంతా ముగిసిన తర్వాత అందరికీ ఒక క్లారిటీ ఇస్తున్నా, అంటే రోహిణి గారు నామినేట్ చేసిన తర్వాత అందరికీ ఒక క్లారిటీ ఇస్తున్నా. ఏంటంటే నాకు ఎంత కోపం ఉన్నా, నాకు ఏది ఏమైనా, నాకు పృథ్వీ గొడవ ఉన్నా, నా గుండె లోపల పృథ్వీయే నా హైయెస్ట్ ప్రయారిటీ అన్నట్టుగా విష్ణుప్రియ గారు చెప్తారు. దీనికి ఇది ఎవరు అడిగారమ్మా నిన్నని యష్మి గారు అడుగుతారు. ఇంతలో రే ఇది ఎవరు అడిగారమ్మా ఇప్పుడు నిన్నని చెప్పి యష్మి గారు అడుగుతారు. సో దీనికి ఇది ఎవరు అడిగారంటే, అడిగిన తర్వాత ఇంతలో రే మన 10 years ఫ్రెండ్షిప్ రా అని చెప్పేసి ఇక్కడ అవినాష్ అంటాడు. అంటే హే పో, అది వేరు ఇది వేరు అన్నట్టుగా విష్ణుప్రియ గారు అంటారు. దీంతో ఎపిసోడ్ని ఎండ్ చేశారనమాట. ఇక్కడ విషయం ఏంటంటే, రోహిణి గారు అడిగిన క్వశ్చన్కి మిగతా వాళ్ళు ఎవరు అడగకుండా, అంటే ఆవిడ అడిగింది కదా, సో గొడవ పడ్డారు కాబట్టి ఆ మూమెంట్లో వచ్చి నువ్వు నాకు సపోర్ట్ చేస్తాను తర్వాత వీళ్ళు మళ్ళీ సారీ చెప్పు మళ్ళీ అక్కడ సపోర్ట్ చేసింది. ఇక్కడ పృథ్వీకి సపోర్ట్ చేయడంలో తప్పు లేదు. సో ఓకే, దీన్ని తప్పు పట్టను, ఎందుకంటే ఓకే సారీ చెప్పుకున్నారు. ఓకే, పృథ్వీ అయిపోయిన తర్వాత ప్రేరణ గారికి విష్ణుప్రియ గారికి పడదు, అప్పుడు తను సపోర్ట్ చేయాలి కదా. అప్పుడు కూడా రోహిణి గారు చెప్తారు కొన్ని ఆ మూడ బ్యాగులు తీసుకుని మళ్ళీ తనకి ఎవరికి పృథ్వీకి ఇస్తే మళ్ళీ పృథ్వీ తిరిగి వచ్చి మళ్ళీ అందులో వేస్తూ ఉంటాడు అనమాట. సో అది నచ్చలేదు. అది సో నాకు మాట ఇవ్వడం ఎందుకు, మళ్ళీ ఇలా చేయడం ఎందుకు అన్నది నచ్చలేదు. ఆవిడ చెప్పిన పాయింట్ ఏంటంటే, నేను అదే మాట కట్టుబడి ఉంటాను, మీరు వేరే వాళ్ళ దగ్గర వేరే మాటలు ఉన్నారు కాబట్టి నేను ఇలా మారానని చెప్తుంది. కాబట్టి ఇందులో విష్ణుప్రియ గారి తప్పు, చాలా తప్పు అనమాట. దాన్ని చివరికి తీసుకొచ్చి ఆ చివరి చెప్పిన ఆ డైలాగ్తో మళ్ళీ ఆవిడ గేమ్ ఆవిడ కంట చేసుకుంది అనమాట. సో కాబట్టి విష్ణుప్రియ గారు టాప్ 5కి అయితే రారు. ఈ దెబ్బతో 2 అడుగులు, ఈ రోజు ఎపిసోడ్తో ఒక 2 అడుగులు ముందుకెళ్ళింది ఎవరన్నా ఉన్నారంటే అది గౌతమ్ కానీ టేస్టీ తేజ కానీ. సో వాళ్ళ టీంకి సంబంధించి ముగ్గురు ఎవరన్నా ఉండొచ్చేమో కానీ వాళ్ళ టీం కంటే ముందు నుంచి వైల్డ్ కార్డ్ రాకముందు నుంచి ఉన్న వాళ్ళు ఎవరన్నా ముగ్గురు ఉండొచ్చు. సో ఇక్కడ విష్ణుప్రియ గారి ప్లేస్ని కానీ పృథ్వీ ప్లేస్ని కానీ టేస్టీ తేజ, గౌతమ్ ఇటువంటి ఎపిసోడ్లు ఇంకో 2 పడ్డాయంటే కనుక వీళ్ళు 100% భర్తీ చేస్తారు. ఆల్రెడీ గౌతమ్ సెకండ్ ప్లేస్లోకి వస్తాడు కాబట్టి. సో నాకు అనిపించింది ఏంటంటే, ముందున్న వాళ్ళకన్నా ప్రజెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఉన్న గౌతమ్ గేమ్ కానీ వీళ్ళ గేమ్ కానీ పర్వాలేదురా బాబు వీళ్ళ అన్న ఫీలింగ్ కలుగుతుంది. చూడడానికి కూడా మనకు కొంచెం ఎపిసోడ్ని బట్టి నాకు అనిపించింది ఏంటంటే, టేస్టీ తేజ మాత్రం అదరగొట్టాడు. ఎందుకంటే ఇందులో తప్పలేదు, పాయింట్స్తో చెడు కూడా ఆడేసాడు అనమాట. అటు నిఖిల్ని కానీ ఇటేమో యష్మి గారిని కానీ పాయింట్స్తో లాక్ చేస్తాడు. వాళ్ళ దగ్గర చెప్పడానికి సమాధానం లేదు. నెక్స్ట్ మధ్యలో దూరిన పృథ్వీకి కూడా ఒక డైలాగ్ వేస్తాడు అనమాట. నేను అన్నాను ఆ ముగ్గురు పేర్లు చెప్పు, నీకు దమ్ము లేదంటే నేను ఆల్రెడీ చెప్పా, కావాలితే నువ్వు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి చూడన్నాడు. అక్కడ కూడా డైలాగ్ వేసి నువ్వు ఎలాగే ఎలిమినేట్ అయిపోతావు, నేను ఉండగానే ఎలిమినేట్ అయిపోతావు అన్నట్టుగా ఒక డైలాగ్ పృథ్వీకి పడిపోయింది, నిఖిల్కి కూడా పడింది, యష్మి గారికి. సో ముగ్గురు పడిపోయింది అక్కడ ఆల్మోస్ట్. మిగతా గౌతమ్ వచ్చిన తర్వాత గౌతమ్ ఏం చేశాడంటే ఇక్కడ పృథ్వీకి గట్టిగానే రాడ్ దింపాడు. ఎందుకంటే నీకు నేనేమన్నా భయపడడానికి అవతలలాగా నేనేం భయపడినబ్బా నీకు, కాబట్టి నువ్వు ఏదైతే చేస్తున్నావో రైట్ అనుకుని అదంతా బయట రాంగ్ అన్నట్టు అనిపిస్తుంది. సో నీ నీకు అనిపించే దాంట్లో మాత్రం రైట్, బయట మాత్రం అదంతా రాంగ్ అని పృథ్వీకి గట్టిగానే వేశారు. తర్వాత మిగిలిపోయిన చివరికి వాళ్ళ బ్యాచ్లో చివరిని మిగిలిపోయిన బ్యాచ్ ఏదైనా ఉన్నాహా అనుకున్న ఆ విష్ణుప్రియ గారికి కూడా లాస్ట్లో పట్టుకొని మన రోహిణి గారు గట్టిగానే వేశారు. సో నువ్వు ఉడతాభక్తి ఆట ఆడినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి. సో కాబట్టి విష్ణుప్రియ గారు టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు, పృథ్వీ గారు కూడా వెళ్ళే ఛాన్స్ లేదు. నాకైతే ఈ ఎపిసోడ్ గట్టిగానే పడింది వాళ్ళకి. నాకేమనిపించిందంటే ఎపిసోడ్ చూసిన తర్వాత, అంటే ఫస్ట్ నుంచి మనం ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడే మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఏంటంటే వీళ్ళకన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయినా వీళ్ళ బెటర్ రా అన్నట్టు అనిపించింది అనమాట. ఎందుకు అనిపించిందంటే వాళ్ళు మాట్లాడి పాయింట్ వీళ్ళంత గ్రూప్ గేమ్ ఏమీ ఆడట్లేదు. గ్రూప్ గేమ్ అంటే డిస్కషన్ చేసుకోవడం, వీళ్ళని నామినేట్ చేసేద్దాం, అలా చేసేద్దాం, వీళ్ళని రెచ్చగొడేద్దాం, అటువంటిది అయితే ఏమీ లేదు. వాళ్ళు ఉన్నంత దాంట్లో ఏదో ఆడుకుంటూ వస్తున్నారు, ఇలా చేద్దాం అలా చేద్దాం. అప్పటికి కూడా రోహిణి గారు మన టేస్టీ తేజ మనం కమెడియన్స్ రా, మనల్ని అంతవరకు తీసుకురారురా, సో మనం ఇంతవరకు వెళ్ళి ఆగిపోతాంరా, మనం ఎప్పుడు వెళ్ళిపోవాలంటే ఆ టైప్లో మాట్లాడుకున్నారు తప్ప ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం అని మాటలైతే లేవు. నాకైతే మాత్రం ఈరోజు ఎపిసోడ్కి హైలైట్ గౌతమ్ అండ్ టేస్టీ తేజ ఇద్దరు హైలైట్ అనిపించారు. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి.